Hey people, good morning. Welcome back to my channel Indian Railway Zone. సో ఫ్రెండ్స్ ఈరోజు దిస్ ఇస్ మై సెకండ్ వ్లాగ్. ఫస్ట్ వ్లాగ్ వచ్చి లింగంపల్లి తిరుపతి నారాయణాద్రి ఎక్స్ప్రెస్లో అయితే ఫస్ట్ వ్లాగ్ అయితే అయ్యింది. సో ఇప్పుడు సెకండ్ వ్లాగ్ వచ్చి మనకి ట్రైన్ నెంబర్ 12791 సికింద్రాబాద్ దానాపూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో వ్లాగ్ తీయబోతున్నాను. సో దిస్ ఇస్ మై సెకండ్ వ్లాగ్. సో ఐ వాంట్ యువర్ సపోర్ట్ అనమాట. సో ఫ్రెండ్స్, మనకి సికింద్రాబాద్ నుంచి ఇప్పుడు మార్నింగ్ 9:25కి అయితే డిపార్ట్ అవుతుంది. నెక్స్ట్ డే మధ్యాహ్నం 1:30 వరకు అయితే మనం వారణాసి అయితే రీచ్ అయిపోతున్నాము. సో ఓకే ఫ్రెండ్స్, ఇప్పటికైతే ఓకే. ఇంకా సికింద్రాబాద్ స్టేషన్లో కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్. బాయ్, టేక్ కేర్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే రీచ్ అయ్యాము సికింద్రాబాద్ స్టేషన్. మన ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 అయితే ఉంది. సో ఏసీ 2 టైర్ అయితే ఇచ్చాము. ఏసీ 2 టైర్. నాకు తెలిసి రష్ అయితే ఉంది ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ చాలా ఉంది రష్ అయితే. సో లగేజ్ అంతా పెట్టినాక మళ్ళీ వస్తా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇది అయితే మనకి దానాపూర్ వరకు వెళ్తున్న జనరల్ కంపార్ట్మెంట్ క్యూ ఫ్రెండ్స్. ఇది దానాపూర్కి వెళ్ళాల్సింది. సో ఇప్పుడైతే మనం ట్రైన్ ఎక్కుతున్నాము. ట్రైన్ ఎక్కేస్తాం. కర్టెన్స్ ప్రొవైడ్. ఫ్రెండ్స్, ఇప్పుడు టైం వచ్చి 9:20. 5 minutesలో డిపార్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్ సికింద్రాబాద్ దానాపూర్. ఇంకా కదిలినప్పుడు స్టార్ట్ చేద్దాం 7 మాట్లాడదాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే బోర్డ్ అయినాము. పక్కన అయితే సికింద్రాబాద్ విశాఖపట్నం గరీబ్ రథ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే ఉంది. మన ట్రైన్ ఇప్పుడు ఒక 10 minutesలో స్టార్ట్ అవుతుంది. ఇట్స్ ఆల్రెడీ 9:20. ఇంకో 5 minutes అనౌన్స్మెంట్ అయితే ఇచ్చేసారు. సో కలుగుతుంది ఒక 5 minutes. లెట్స్ వెయిట్. రీచ్ అవుతున్నాం. సంథింగ్ 20 minutes లేట్ ఉన్న ట్రైన్ ఇప్పుడు 5 minutes ఎర్లీగా కాసిపేట్ జంక్షన్ రీచ్ అవుతుంది. సో 11:15కి అరైవల్ టైం కేజెడ్జే కాసిపేట్ నుంచి. సో ఇంకొక 10 minutes వరకు మనం కాసిపేట్ అయితే రీచ్ అవుతున్నాం. ట్రైన్ అయితే 1:30 నుంచి ఎగ్జాక్ట్ 1:30 km/h అయితే పోతుంది. నార్మల్ కాదు. ఫ్రెండ్స్, ఇంకోటి చెప్పడం మర్చిపోయాను. సో ఈ ట్రైన్ వచ్చి 2020-21 ఫినాన్షియల్ ఇయర్లో ఎన్హెచ్కి ప్రపోజల్ అయిన ట్రైన్ అనమాట, సికింద్రాబాద్ దానాపూర్ సూపర్ ఫాస్ట్. సో ఈ ట్రైన్తో పాటు గోల్కొండ, సికింద్రాబాద్ దానాపూర్, శబరి ఎక్స్ప్రెస్, పద్మావతి ఎక్స్ప్రెస్ ఎన్హెచ్బి లిస్ట్లో వచ్చాయన్నమాట సౌత్ సెంట్రల్ నుంచి. సో 2020-2021 ఫైనాన్షియల్ ఇయర్లో మీకు గోల్కొండ, సికింద్రాబాద్ దానాపూర్,
భాగ్యనగర్ ఎక్స్ప్రెస్. ఇవి నాకు తెలిసి మాత్రం ఇదైతే ఎల్హెచ్బి అయితే అయ్యింది ఎర్లీ అని. ఇప్పుడు శబరి పద్మావతి అయితే తిరుపతి సీరియల్లో ఎల్హెచ్బి నెక్స్ట్ అయితే రెడీగా ఉన్నాయి. కానీ ఇంకా అప్డేట్ అయితే ఏప్రిల్ 1st వీక్, ఏప్రిల్ 2nd వీక్ మనకైతే వస్తుంది అన్నారు. ఎంతవరకు కరెక్ట్ మనకు తెలియదు. సో లెట్స్ వెయిట్. ఇదైతే ఎల్హెచ్బి మాత్రం వేరే లెవెల్ ఎల్హెచ్బి. అసలు సికింద్రాబాద్ దానాపూర్ నేనేమనుకున్నా యాక్చువల్గా లైక్ ట్రైన్ లేదు అట్లా అనుకున్నా, కానీ సూపర్ క్లీన్ అయితే ఉంది. ట్రైన్ మాత్రం మామూలుగా లేదు, స్పీడ్ మాత్రం వేరే లెవెల్ స్పీడ్ అయితే. సో ఇంకొక నాకు తెలిసి మాత్రం ఒక 10-12 కిలోమీటర్స్లో మనం కాసిపేట్ జంక్షన్ అయితే రీచ్ అవుతున్నాం. ట్రైన్ మాత్రం ఆన్ టైం, జస్ట్ 10 minutes ఎర్లీ అయితే నడుస్తుంది. సౌండ్ వల్ల నా వాయిస్ అయితే డిస్టర్బెన్స్ అవుతున్నట్టుంది ఫ్రెండ్స్ మీకు. సో మీకోసం డోర్ అయితే నార్మల్గా క్లోజ్ చేసి పెట్టాను, సౌండ్ అయితే రావట్లేదు. సో ఇంకోటి చెప్పడం మర్చిపోయింది ఏంటంటే, సికింద్రాబాద్లో కొంచెం ఈ బిజీ వల్ల లోకోమోటివ్ చూపించలేకపోయారు. సో ఆ లోకోమోటివ్ వచ్చేసి RPM రోయాపురం వ్యాప్ 7. సో రోయాపురం వ్యాప్ 7 అయితే మనకి వచ్చింది ఫ్రెండ్స్ సికింద్రాబాద్ దాదాపు. లిటరలీ సూపర్ స్పీడ్ చెప్పాలి. సో మీకు క్లారిటీ కావాలి అనేసి నేను డోర్ బంద్ చేసి మరి మీతో బ్లాగ్ ఇస్తున్నాను. ఎందుకంటే ఫుల్ స్పీడ్లో ఉంది. ట్రాక్ సౌండ్ వల్ల ఏం వినపడట్లేదు వాయిస్ మాత్రం. సో ఇంకొక 3 కిలోమీటర్స్లో మనం కాసిపేట్ జంక్షన్ రీచ్ అవుతున్నాం. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం కాజీపేట్ అవుటర్కి వచ్చాము. సో మీకు అది కనిపిస్తుంది అయితే కాజీపేట్ డీజిల్ లోకో షెడ్ అనుకుంటున్నాను, ఎలక్ట్రిక్ లోకో షెడ్ సారీ. సో ఇక్కడైతే డీజిల్ లోకో షెడ్ అని అయితే రాసింది కాజీపేట్. కాజీపేట్ అవుటర్కి అయితే వచ్చాము. రన్నింగ్ ఆన్ టైం ఫ్రెండ్స్, 11:15కి రావాల్సిన ట్రైన్. బ్యాక్ 9. फ्रेंड्स సో మనం काजीपेट जंक्शन पे स्टे कहाँ करते हो? स्टे हैदराबाद में तो आप आते जाते रहते हो क्या? नहीं ये तो फर्स्ट टाइम है. फर्स्ट टाइम. काजीपेट जंक्शन के टिप नीचे हम फ्रेंड्स. ఫ్రెండ్స్ కాజీపేట్ జంక్షన్ అయితే వచ్చేసాము. యాక్చువల్గా AC 2 టైర్ A1కి ఇచ్చాడు దురంతో కోచ్ అయితే, A2కి రాజధాని కోచ్ అయితే ఇచ్చాడు. సో దట్ వాస్ మై బ్యాడ్ లక్ అనమాట. లైక్ ఐ థాట్ ఎట్లా అంటే దురంతో కోచ్ అయితే వస్తుందేమో అనుకున్నా, కానీ లేదు. ఒకటి దురంతో అయితే వచ్చింది, ఒకటి హంసఫర్ కోచ్ అయితే వచ్చింది. సో ఇక్కడ కాజీపేట్ కోడ్ వచ్చి KZJ, కాజీపేట్ కోడ్ వచ్చి KZJ. ఇక్కడ మనకి 2 minutes హాల్ట్ అయితే ఉంది. సికింద్రాబాద్ దానాపూర్ ఎక్స్ప్రెస్ 11:15కి రావాల్సిన ట్రైన్ నాకు తెలిసి ఇప్పుడు 2 minutes ఎర్లీ అనుకుంటా, 11:13కి అయితే వచ్చేసింది. సో ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. మనం ఈ మాట్లాడే లోపు అయితే సిగ్నల్ అయితే ఇచ్చేసాము. సో సూపర్ ఫ్రెండ్స్, అంటే ఎక్కువ ఎండ్ అయితే లేదు, నార్మల్ హ్యూమిడ్ అయితే అంత ఏం లేదు. సో స్టార్ట్ అవుతున్నాం. ఇంకా సిగ్నల్ అయితే ఇవ్వలేదు, సిగ్నల్ ఇస్తున్నారు, ఫామ్ చేస్తారు. ఇంకా 1 minute డిలే అని చూపిస్తుంది. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ స్టేషన్ మనకు వచ్చేసి పెద్దపల్లి అనమాట. పెద్దపల్లి జంక్షన్ మనకి ఒక 12:20 అన్నట్టు చూపిస్తుంది. సో చూడాలి వెదర్ లైక్ రీచ్ అవుతుందా లేదా అనేది మనకి గ్యారెంటీ లేదు. ఆల్మోస్ట్ 2 minutes లేట్ అయితే ఉంది. మనం హోప్ఫుల్లీ అయితే ఆన్ టైం అయితే రీచ్ అవుతుంది. సో నెక్స్ట్ స్టాప్ వచ్చి పెద్దపల్లి జంక్షన్ అనమాట. సో ఆల్రెడీ 2 minutes అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే స్టార్ట్ అవ్వబోతుంది. గాడ్ అయితే విసిల్ ఇచ్చేసాడు, ఇక మనం ట్రైన్ అయితే ఎక్కేద్దాం ఫ్రెండ్స్. సో లెట్స్ మీట్ నియర్ పెద్దపల్లి జంక్షన్. సో గైస్ నెక్స్ట్ స్టాప్ వచ్చేసి పెద్దపల్లి జంక్షన్ అనమాట. 12:20కి స్కెడ్యూల్ అరైవల్ టైం ఇచ్చారు, 12:18కి అరైవల్ టైం, 12:20కి డిపార్చర్ టైం. సో ఇప్పుడైతే కాజీపేట్ అవుటర్కి అయితే వచ్చాము. కాజీపేట్ కొంచెం స్లోగా పికప్ అయితే అవుతుంది.
మీకైతే తెలుస్తుంది యా మీకు తెలుస్తుంది. సో ఫ్రెండ్స్ పెద్దపల్లి అయితే ఇంకా నాకు తెలిసి మాత్రం ఇంకొక 1 hour ఉంది ఫ్రెండ్స్. అవుతుందో లేదో కూడా తెలియదు. సో లెట్స్ వెయిట్. యాక్చువల్గా హాల్ట్ అయితే లేదు, కాకపోతే సిగ్నల్ ఇష్యూ వల్ల కొంచెం స్లో డౌన్ అయితే చేశాడు. సో ఇప్పుడైతే స్కిప్ చేసేసాడు. జమ్మికుంట రైల్వే స్టేషన్ స్కిప్ అయితే నాకు తెలిసి ఇక్కడ సిఆర్ఎస్ ఇన్స్పెక్షన్ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే మెయిన్ లైన్కి ఎక్కేస్తున్నాం. సమ్మర్ వల్ల ఎండాకాలం విపరీతంగా ఉంది గైస్. సో అక్కడ దానివల్ల ఇక్కడ ఏసీ ఆపరేటర్స్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే డోర్ అయితే క్లోజ్ చేసి పెట్టండి భయ్య, ఓపెన్ చేస్తే మాత్రం వేడిగా అయితే పెట్టుకుంది. సో అందుకని అది కూడా చూడలేకపోతున్నాం. సో ఐ ఫీల్ సంథింగ్. సో చాలా స్పీడ్ ఉంది ఇప్పుడు, చాలా స్పీడ్ ఉంది. మంతటి KMPS అయితే దించుకుంటూ పోతున్నాడు. సో నెక్స్ట్ స్టేషన్ అయితే పెద్దపల్లి జంక్షన్ అయితే ఆన్ టైం అయితే నాకు తెలిసింది. సో డోర్ అయితే ఓపెన్ చేస్తలేడు. సో పెద్దపల్లి జంక్షన్ కాగా నెక్స్ట్ వీడియో చూపిస్తాను. ఇక్కడ ఇంటర్మీడియట్ స్టాప్ అనేది లేదు ఫ్రెండ్స్, కాపాలి. సో ఇక్కడైతే క్లియరెన్స్ అయితే ఇచ్చారు, 40 స్పీడ్ అయితే పోతున్నాను. సో మేబీ సిగ్నల్ వల్ల స్లో డౌన్ అవుతుంది అనుకో. ఇప్పుడైతే వెళ్తుంది ఫ్రెండ్స్, కొంచెం స్పీడ్ అయితే స్టాప్ అయ్యింది. సో ఇప్పుడు ట్రైన్ అయితే 13 minutes డిలేలో నడుస్తుంది ఫ్రెండ్స్. అన్ఎక్స్పెక్టెడ్ స్టాప్ ఇది. ఇక్కడ యాక్చువల్గా స్టాప్ అయితే లేదు, ఏదో మండామరి అని ఉంది. మండామరి అని ఉంది. సో సిగ్నల్ అయితే రెడ్ సిగ్నల్ అయితే ఇచ్చాడు. మేబీ క్రాసింగ్ అయినా కావచ్చు, లేకపోతే ట్రాక్ మెయింటెనెన్స్ అయినా కావచ్చు, లేకపోతే సిగ్నల్ ప్రాబ్లమ్ అయినా కావచ్చు. సో ఎనీథింగ్ ఇట్ మైట్ బి. సో మన ట్రైన్ ఇప్పుడు ఆల్మోస్ట్ అరౌండ్ 25 minutes లేట్ అయితే ఉంది. మండమరి యాక్చువల్గా స్టాప్ అయితే లేదు, ఇక్కడ స్కిప్ అవ్వాల్సింది. వాళ్ళు
ఏమంటారు లూప్ లైన్లో పెట్టేశాడు స్టేషన్లో. మేబీ క్రాసింగ్, నాకు తెలిసి మాత్రం మోస్ట్లీ క్రాసింగ్ అయితే కావచ్చు. సో టైం పడుతుందేమో ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ ఇక్కడ అయితే 20 minutes అయితే లేట్ అయితే చూపిస్తుంది. రేపటికి వారణాసి అయితే మధ్యాహ్నం 1:30కి రీచ్ అవ్వాలి. మోస్ట్లీ అవ్వచ్చు అనుకుంటున్నాను. లేట్ అయితే అవ్వదు మోస్ట్లీ. సో ఫ్రెండ్స్ సిగ్నల్ అయితే ఇచ్చేస్తాడు ఫ్రెండ్స్. ఇప్పుడు గార్డ్ కూడా గ్రీన్ ఫ్లాగ్ అయితే ఇచ్చేస్తాడు. ట్రైన్ అయితే ఇప్పుడు హాంగ్ చేస్తాడు. ఇక మనం లెట్స్ గెట్ ఇన్ టు ది ట్రైన్. కదిలింది. ధనాపూర్ వరకు వెళ్ళవలసిన ధనాపూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ 1వ నెంబర్. కాజీపేట నుండి స్టార్ట్ అయితే మొత్తం ఫ్రైట్ ట్రైన్స్లే కనిపిస్తాయి ఫ్రెండ్స్ ఇక్కడ. అయితే మస్తు సికింద్రాబాద్ దానాపూర్లో ఏసీ లైక్ సెకండ్ ఏసీ వచ్చి 2 coaches వస్తుంది ఫ్రెండ్స్. మిగతావి B6 నుంచి స్టార్ట్ అవుతున్నాయి కూడా, B6 B7. ఇందులో మీకు ఏసీ కోచెస్ చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి సికింద్రాబాద్ దానాపూర్ ఎక్స్ప్రెస్లో. అందులో మీకు స్లీపర్ దాదాపు ఓన్లీ 6 to 7 స్లీపర్ క్లాసెస్ అయితే కనిపిస్తుంది. మిగతా అన్ని ఏసీ ఇంకా 7 కోచెస్ అనమాట. సో ఇక్కడ మేమున్న ఏసీ సెకండ్ టైర్లో ఎండాన్ జనరేటర్ కోచ్ అయితే ఉంది. ఎండాన్ జనరేటర్కి వెనకాలనే పార్సల్ వ్యాన్ అనమాట. సో నాకు తెలిసి మాత్రం వెన్ వి రీచ్ ప్రయాగ్రాజ్ జంక్షన్ నైట్ 10:40, 11 అవుతున్నట్టుగా ప్రయాగ్రాజ్ జంక్షన్ వచ్చినప్పుడు మనకి లోకో రివర్స్లో అయితే నడుస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ ప్రస్తుతానికి ఇక్కడున్న లోకోమోటివ్ మనకి నాకు తెలిసి మాత్రం అటు సైడ్ వెళ్తుంది. మేబీ జనరేటర్ కార్ ఆన్ చేస్తారు అనుకుంటా. ఇప్పుడైతే ప్రస్తుతానికి హెచ్ఓజీతో నడుస్తుంది ట్రైన్ మాత్రం, హెడ్ ఆన్ జనరేషన్తో నడుస్తుంది ఫ్రెండ్స్. ఇంకా తీనే లేదు, ట్రైన్ మాత్రం చాలా లేట్గా నడుస్తుంది. ఆల్మోస్ట్ 40 minutes లేట్ అవుతుంది. నాకు తెలిసి మాత్రం స్టార్ట్ ఇవ్వాలి, సిగ్నల్ అయితే ఇవ్వలేదు. మేబీ ఏమైనా సిగ్నలింగ్ ప్రాబ్లం కావచ్చు, ట్రాక్ మెయింటెనెన్స్ ప్రాబ్లం ఏదో ఒకటి కావచ్చు ఫ్రెండ్స్. సో వెయిట్ చేద్దాం. గాడైతే సిగ్నల్ అయితే ఇవ్వలేదు, ఆగుతాం. హే ఫ్రెండ్స్, సో ఇప్పుడు మనం మలార్షా జంక్షన్కి రీచ్ అవుతున్నాము. సిర్పూర్ కాగజ్ నగర్లో 40 minutes లేట్ ఉన్న సికింద్రాబాద్ దానాపూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఇప్పుడు మలార్షా జంక్షన్కి 5 minutes ఎర్లీగా రీచ్ అవుతుంది ఫ్రెండ్స్. దట్స్ రియలీ గ్రేట్, దట్స్ రియలీ అమేజింగ్ అనమాట. ఇంతసేపు 40 minutes దాకా డిలేడ్ ఉండే ట్రైన్ మాత్రం లాగి మెల్లగా పోయి మొత్తానికి 40 minutes డిలే చేసేసాడు. ఇప్పుడు ఆఫ్టర్ సిర్పూర్ కాగజ్ నగర్ మాత్రం వాడు కొట్టుడు మాత్రం ఫస్ట్ కొట్టిండు మనం పోయినట్టయితే. ఇప్పుడు ఇంకొక అయ్యింది ఒక 5 minutesలో మనం ఇప్పుడు బలార్షా జంక్షన్ అయితే రీచ్ అవుతున్నాము. సో లెట్స్ మీట్ బలార్షా విత్ ఇన్ ఫ్యూ minutes. Until then, stay tuned friends.
ఫ్రెండ్స్ ఫైనలీ బలార్షా అయితే మనం రీచ్ అయిపోయాము. బలార్షా అయితే రీచ్ అయిపోయాము. ఇప్పుడు తెలంగాణ స్టేట్ అయితే మనకి అయిపోయింది. తెలంగాణ స్టేట్ అయితే అయిపోయింది. మహారాష్ట్ర స్టేట్కి అయితే మనం ఇప్పుడు ఎంటర్ అయ్యాము. బలార్షాకి 40 minutes డిలేడ్ ఉన్న ట్రైన్, సిర్పూర్ కాగజ్ నగర్లో 40 minutes డిలేడ్ ఉన్న ట్రైన్ మీకు బలార్షాలో ఆన్ టైం అయితే రీచ్ అయిపోయింది 3:15కి. సో ఇక్కడ ఒక 2 minutes కాదు 3 minutes హాల్ట్ అయితే చూపిస్తుంది నాకు తెలిసి ఇప్పుడు ఆగుతుంది. ఎందుకంటే మేబీ క్రాసింగ్ అయితే ఉండొచ్చు అని చెప్పలేము. ఎండ మాత్రం విపరీతంగా ఉంది ఫ్రెండ్స్. చాలా సమ్మర్ వల్ల చాలా వేడిగా ఉంది. ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. థ్యాంక్ గాడ్ మేము ఏసీ బుక్ చేసినాం. స్లీపర్ అయితే చికెన్ ఫ్రై అయిపోయాం. చాలా అంటే చాలా వేడిగా ఉంది ఫ్రెండ్స్. సో ఇంకోటి ఏంటంటే బలార్షా మనం సిర్పూర్ కాగజ్ నగర్ దాకా అయితే మనకి సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ కింద వస్తుంది సిర్పూర్ కాగజ్ నగర్ వరకు. బికాజ్ దట్ ఈస్ తెలంగాణ స్టేట్ కాబట్టి. ఇప్పుడు మనం మహారాష్ట్ర స్టేట్లో ఉన్నాము. బలార్షా స్టేషన్కి వచ్చేసాం. మహారాష్ట్ర స్టేట్కి వచ్చి బలార్షా స్టేషన్కి వచ్చి ఇప్పుడు ఇది సెంట్రల్ రైల్వే జోన్ కింద వస్తుంది. సిఆర్ జోన్లో వస్తుంది సో అదనమాట. సో వెయిట్ ఫర్ ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే మనం చాలామంది కన్ఫ్యూజన్ అయిపోతాము. ఏంటిది అంటే బలార్షా కోడ్ వచ్చి బీపీక్యూ అనమాట. బలార్షా కోడ్ వచ్చేసి చాలామంది బీహెచ్హెచ్ అట్లా అనుకుంటారు, కానీ దట్స్ కంప్లీట్లీ రాంగ్. ఇట్స్ బీపీక్యూ. బలార్షాకి బీపీక్యూ అన్నది కోడ్ ఉంది. సో కొంతమంది బీహెచ్హెచ్ అనుకుంటున్నారు. చాలామంది నాకు సబ్స్క్రైబర్స్ అయితే చెప్పారు బలార్షా కోడ్ ఎందుకు బీపీక్యూ ఉంది అంటే దట్స్ సెంట్రల్ రైల్వే జోన్ వాళ్ళు దే విల్ డిక్లేర్ అనమాట జోన్ గురించి. సెంట్రల్ రైల్వే జోన్ వాళ్ళు ఇచ్చిన కోడ్ ప్రకారం అయితే బలార్షాకి బీపీక్యూ అనమాట. సో ఫ్రెండ్స్ ఆల్రెడీ ఇప్పుడు సిగ్నల్ అయితే ఇచ్చేసాడు అనుకుంటా. ఐ థింక్ సిగ్నల్ అయితే ఇచ్చేసాడు అనుకుంటా. ఆరెంజ్ సిగ్నల్ అయితే కనిపిస్తుంది మాకు ఇక్కడ నుంచి అయితే. సో నెక్స్ట్ స్టేషన్కి మీట్ అవుదాం ఫ్రెండ్స్. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్. ఫ్రెండ్స్ మీకు ఇంకోటి చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడు ఏ ట్రైన్ అయినా ఎల్హెచ్బి అప్గ్రేడ్ అవుతుంది అంటే ఆ ట్రైన్కి కంపల్సరీ ఫుడ్ బోర్డ్లో ఏ ట్రైన్ ఏ జోన్కి అనేది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వాళ్ళు డిసైడ్ చేసి ఎక్కడ అంటే మనకి ఈ స్టెప్స్ కింద అయితే తెలుస్తుంది ఫ్రెండ్స్. కాకపోతే ఇప్పుడు ఇందులో ప్రస్తుతానికి అయితే ఓల్డ్ కోచ్ కాబట్టి అక్కడ నేమ్ కోడ్ లేదు కాబట్టి ఓల్డ్ కోచ్ కాబట్టి అందులో నేమ్ అయితే మీకు చూపించదు. మీకు బ్రాండ్ న్యూ ఎల్హెచ్బి కోచెస్ అంటే మీకు నేను ఇప్పుడు చూపించిన స్టెప్ దగ్గర మీకు ఏ రైల్వే జోన్ కింద ఏ ట్రైన్కి దాని నంబర్ ఏంటి, దాని ఎక్స్ప్రెస్ కానీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కానీ పేరు అయితే మీకు అందులో కనిపిస్తుంది. సో ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్ ఎల్హెచ్బి అలాట్మెంట్ అంటే. సో మనకి సికింద్రాబాద్ దానాపూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్కి మీకు రాజధాని కోచ్ ఒకటి, దురంతో కోచ్ ఒకటి, హంసఫర్ కోచ్ ఒకటి, అలాంటి చాలా ఈవెన్ హంసఫర్ ఎంటాన్ జనరేటర్ కోచ్ కూడా కనిపిస్తుంది ఫ్రెండ్స్ మీకు. చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోచెస్ అయితే మనకి సికింద్రాబాద్ దానాపూర్కి ట్రైన్కి అయితే ఇచ్చేసాడు ఎల్హెచ్బి కోచ్ మాత్రం. సో ఫ్రెండ్స్ ఇంకా నాకు తెలిసి మాత్రం టైం లైట్ ఎక్కువ తీసుకుంటున్నట్టుంది. ఇంకా స్టార్ట్ అయితే అవ్వలేదు, లేట్ అయ్యింది. ఆల్మోస్ట్ 10 minutes లేట్ అని చూపిస్తుంది మాకు. సో డిపార్ట్ అయినప్పుడు కలుద్దాం ఫ్రెండ్స్. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం బలార్షా డిపార్ట్ అయిపోయాము. సో నెక్స్ట్ స్టేషన్ వచ్చి చంద్రాపూర్ అనమాట. సిడి కోడ్ చంద్రాపూర్ కోడ్ వచ్చి సిడి చంద్రాపూర్. సో ఇక్కడ నుంచి ఇంకొక 20 minutes డిస్టెన్స్ అనమాట. 20 minutes ట్రావెలింగ్ అని ఉంటుంది మనకి ఈ ట్రైన్లో. ఇప్పుడు ఆల్రెడీ డిపార్టింగ్ టైం అయ్యింది. యాక్చువల్గా 3:20 డిపార్ట్ అవ్వాల్సింది, ఇంకా యాక్చువల్గా అవ్వలేదు. ఇప్పుడు మెల్లగా కదిలింది ట్రైన్ మాత్రం. సో లెట్స్ మీట్ నియర్ చంద్రాపూర్ సిడి. చూసారు కదా మనం బలార్షా స్టేషన్లోనే 40 to 50 km స్పీడ్ అని కొద్దిగా పోతున్నాడు. లిటరలీ చాలా స్పీడప్ అయితే అయిపోయాడు. సో బాయ్ బలార్షా. ఫ్రెండ్స్ చంద్రాపూర్ అయితే రీచ్ అయ్యాం ఫ్రెండ్స్. అంటే ఒకవైపు అయితే వాటర్ బాటిల్ అవన్నీ పెట్టినాడు కాబట్టి తీయలేకపోయా, డోర్ ఓపెన్ చేయలేకపోయినా. ఇంకా అటు సైడ్ ఏంది అంటే అక్కడ గర్ల్స్ అక్కడ డ్యాన్స్ చేస్తున్నారు. సో ఐ డోంట్ వాంట్ గో టువర్డ్స్ దట్ సైడ్. సో అందుకే ఏమనుకోకండి స్టేషన్లో దిగలేదు.
సో ఇప్పుడు ఏంటంటే చంద్రపూర్ అయితే రీచ్ అయ్యాము. సిడి చంద్రపూర్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చి సిడి అనమాట. చంద్రపూర్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చి సిడి అనమాట. రన్నింగ్ మాత్రం ఆన్ టైం రన్నింగ్ పర్ఫెక్ట్ టైమింగ్తో రీచ్ అయిపోయింది. 3:38కి రావాల్సిన ట్రైన్ జస్ట్ ఒక 2 minutes ఎర్లీ అయితే రీచ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా ఏంటి అంటే దిస్ ఈజ్ అవర్ సెకండ్ స్టేషన్ ఆఫ్టర్ ఆఫ్ మహారాష్ట్ర స్టేట్ ఆఫ్టర్ బలార్షా. సో ఇక్కడ కూడా నాకు తెలిసి 2 minutes హాల్ట్ అయితే ఉంది ఫ్రెండ్స్. 2 minutes హాల్ట్ అయితే ఉంది. స్టేషన్ అయితే దిగలేకపోయాను, సో ఏమనుకోకండి. నెక్స్ట్ స్టేషన్ అయితే ఫర్ షూర్ మీకోసం ఎర్లీగా ఫుడ్ బోర్డ్ దగ్గర నుంచొని వీడియో కరెక్ట్గా తీసి మీకు ఇచ్చేస్తాను ఫ్రెండ్స్. ఓకే, సో ఈ యొక్క స్టేషన్ అయితే దిగలేకపోయాను. అటు సైడ్ ఆ వాటర్ బాటిల్ అంతా బ్లాక్ చేసి పెట్టిండు ప్యాంట్రీ కార్తో. స్టేషన్ మాత్రం ఫుల్ ఖాళీ, ఎవ్వరు లేరు. ఇంకా ఇటు చూస్తే ఇక్కడున్న జనరల్ కంపార్ట్మెంట్లో ఫ్రెండ్స్ మీకు చాలామంది టికెట్ లేని వాళ్ళు కూడా చాలామంది ప్రయాణిస్తున్నారు ఫ్రెండ్స్. అందులో స్టేషన్ మాత్రం ఫుల్ ఖాళీ. చంద్రపూర్ రైల్వే స్టేషన్ మాత్రం నాకు ఎందుకో దిగాలనిపిస్తుంది ఫ్రెండ్స్. అసలు స్టేషన్ అయితే దిగాలనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అతను బాటిల్లో వెళ్ళొచ్చు కానీ కష్టం ఫ్రెండ్స్. ఇప్పుడు మన ట్రైన్కి బ్యాప్ 7 అయితే హాంక్ అయితే కొట్టాడు, సిగ్నల్ అయితే ఇచ్చినట్టున్నాడు. అంటే సిగ్నల్ అయితే ఇచ్చేవాడు, కాకపోతే ఇంకా కదలలేదు, ఎందుకో తెలియదు. గార్డు కూడా అక్కడ గ్రీన్ ఫ్లాగ్ అయితే చూపించలేదు. అక్కడైతే సిగ్నల్ అయితే ఆరెంజ్ సిగ్నల్ అయితే ఇచ్చేసాడు. ఇక్కడ మనకి గార్డు ఓకే అంటే మాత్రమే ట్రైన్ తీస్తాడు, లేకపోతే లేట్ అయినా లేట్ అవ్వచ్చు. సో దే వెయిటింగ్ ఫర్ ద గార్డ్ సిగ్నల్ అనమాట. గార్డ్ సిగ్నల్ అవ్వగానే ట్రైన్ చంద్రపూర్ నుంచి డిపార్ట్ అయిపోతుంది. అక్కడ ఆల్రెడీ బ్యాప్ 7 డ్యూయల్ హాంక్ అయితే కొట్టేశాడు. ఒక ఫ్లూట్ హాంక్, ఒక నార్మల్ హాంక్ అయితే కొట్టేశాడు. కోచ్ లాస్ట్ కాబట్టి ఎక్కువ వినపడడం కష్టమయ్యింది. సో అది వినిపించిందా ఫ్రెండ్స్? ఆడ ఇంకా కొడుతూనే ఉన్నాడు. స్టార్ట్ అవుతుంది. సో లెట్స్ కదిలింది ఫ్రెండ్స్. ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది ట్రైన్. అయితే స్టార్ట్ అయిపోయింది. అప్పటికే 10 kmph వచ్చేసిండు. ఇక చంద్రపూర్ అయితే డిపార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ స్టేషన్కి అయితే కలుగుతాం. అంటే నెక్స్ట్ స్టేట్యూ ఫ్రెండ్స్. ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, వాయిస్ అయితే తక్కువ పడ్డాను ఎందుకంటే ఏసీ లోపల కూర్చున్నా కాబట్టి. సో ఫ్రెండ్స్ ఇట్లా ఉంది ఫ్రెండ్స్. ఇది ఏసీ వెన్స్ అనమాట పైన ఉండేది. సో ఇది నా బర్త్ అనమాట. ఓకే, మంచి ఒక మిర్రర్ ఇచ్చాడు, ఒక హోల్డర్ ఇచ్చాడు, అండ్ అలారం లైక్ టు స్టాప్ ట్రైన్ ఫుల్ చైన్ అనమాట. సో ఇంకోటి ఏంటి అంటే కర్టన్స్ బాగానే ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. ఇదంతా కర్టన్స్ అయితే బాగానే ప్రొవైడ్ చేశారు. సో నేను లోపలికి ఎక్కినాక ఇంటీరియర్స్ అయితే చూపించడం మర్చిపోయాను. సారీ ఫ్రెండ్స్, అందుకే ఇప్పుడు చూపించిన. ఇక్కడ ఏంటిది అంటే ఇక్కడ పనుకునేటప్పుడు ఇక్కడ హోల్డర్ అయితే ఇచ్చాడు అనమాట. అంటే చిన్నపిల్లలు కానీ ఎవరైనా కానీ కింద పడకుండా ఉండడానికి, మోస్ట్లీ అదే కావచ్చు, కింద పడకుండా ఉండడానికి ఇట్లా ఇచ్చి ఉండాలి. మనకి ఎట్లా అంటే 3rd ఏసీలో బర్త్ కంటే ఇది కొంచెం విడుతుంది ఫ్రెండ్స్. ఇది కొంచెం విడుతుంది 2nd ఏసీలో. ఒక్క నిమిషం. ఇది చాలా విడుతుంది ఫ్రెండ్స్. మనకి 3rd ఏసీలో ఈ విడ్త్ దొరకదు అనమాట. 2nd ఏసీ కాబట్టి ఓన్లీ 2 బర్త్స్ ఉంటుంది అనమాట, అప్పర్ లోవర్. సో అందుకని దట్స్ వై 3rd ఏసీలో మీకు విడ్త్ ఎక్కువ అనిపించదు. 2nd ఏసీలో మీకు పైన ఎక్కినారంటే సూపర్ ఉంది. అసలు చెప్పాలంటే సీట్ మాత్రం సూపర్ ఉంది. సో యాక్చువల్గా ఇది ఎల్ఈడి ల్యాంప్. ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటంటే ఎల్ఈడి లైట్ ఇచ్చాడు, హెడ్ లైట్ ఇచ్చాడు, హెడ్ ల్యాంప్ ఇచ్చాడు. అయ్యో వర్క్ అయితే లేదు, షిట్. అక్కడైతే ఇచ్చాడు, అక్కడ బేబీ పండుకున్నారు, సో అందుకే వెళ్ళలేము. అక్కడైతే ఇచ్చారు అంతే. ఇక్కడ ఒక ఎల్ఈడి ల్యాంప్, అక్కడ ఒక రీడింగ్ ల్యాంప్ ఇచ్చాడు, ఇక్కడ ఒక రీడింగ్ ల్యాంప్ ఇచ్చాడు. ఇక్కడ కాకపోతే ఆన్ అవ్వట్లేదు, అక్కడ ఆన్ అవుతుంది అనమాట. సో అక్కడ వెళ్దామంటే అక్కడ ఒక బేబీ పండుకుంది కాబట్టి డిస్టర్బ్ చేయకూడదు, షుడెంట్ డిస్టర్బ్. సో అంతే. 2nd ఏసీ ఈజ్ ద మోస్ట్ లైక్ ఎట్లా అంటే 3rd ఏసీ కంటే 2nd ఏసీ, అందుకే నాకు డౌట్ కొట్టింది. 2nd ఏసీ ఫేర్ ఎక్కువ, కంఫర్ట్ ఇంకా సూపర్ ఉంది. సో అందుకని 3rd ఏసీ అంత కంఫర్ట్ అయితే అనిపించదు. 2nd ఏసీ అయితే సూపర్ ఉంది, హైలైట్ కూలింగ్,
సీట్ మన బర్త్ కూడా చాలా స్పెసిఫైడ్గా ఎట్లా అంటే చాలా కంఫర్టబుల్గా ఉంది. ఎకనామిక్ కోచ్ అంతేనే అనుకోండి, మోస్ట్ ఎకనామిక్ కోచ్ లెక్కనే ఉంది. సెకండ్ ఏసీ కూడా చాలా కూల్ అయితే ఉంది. పైన నేను అంతసేపు అక్కడ కూర్చున్నాను, అక్కడ సైడ్ డోర్లో కూర్చున్నాను. ఇక్కడ అమ్మ వాళ్ళు పడుకున్నారు కాబట్టి సో నేను అక్కడ కూర్చున్నాను. నాకు ఉబ్బరైంది సడన్గా అక్కడ ఎండ కొట్టడం వల్ల. సో సరే జస్ట్ ఒకసారి ఇంటీరియర్ చూపిద్దాం అనేసి ఇక వచ్చిన పైకి. ఇక్కడ కొంచెం సెట్ చేసినాక మీకు అంతా చూపించిన. సో ఇది ఫ్రెండ్స్ సెకండ్ ఏసీ కథ. ఇప్పుడు నాకు తెలిసి ఒక 45 to 50 minutesలో మనం సేవాగ్రామ్ రీచ్ అవుతాం. ఆల్రెడీ అరౌండ్ 10 minutes డిలేడ్ అవుతుంది, ఎందుకంటే సెంట్రల్ రైల్వే జోన్ ఎక్కినప్పటికెళ్ళి మహారాష్ట్ర స్టేట్ ఎక్కినప్పటికెళ్ళి మీకు లైక్ చాలా ఫ్రైట్ ట్రైన్స్ అయితే క్రాసెస్ అయినాయి. సో అందువల్ల మధ్యలో ఆపాడు, మధ్యలో 110, 120 వరకు కొట్టాడు. కానీ ఒక్కొక్కసారి ఆపుతున్నాడు, ఒక్కొక్కసారి కొడుతున్నాడు, అట్లా ఉందన్నమాట. సో మళ్ళీ ఆపినట్టుండు. ఓకే ఫ్రెండ్స్, నేను కొంచెం రెస్ట్ తీసుకుంటాను, మస్తు టైర్డ్ అయిపోయినా, హెడేక్ అవుతుంది. సేవాగ్రామ్ వచ్చినాక విల్ మీట్ యూ అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్. ఏ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ బ్యాక్. సో సేవాగ్రామ్ జంక్షన్ అయితే రీచ్ అయ్యాం. SEGM స్టేషన్ కోడ్ వచ్చి సేవాగ్రామ్ జంక్షన్. సో ఇట్స్ అరౌండ్ హాఫ్ అన్ అవర్ లేట్ అనమాట. మంచిగా అనుకున్నా, సడన్ బ్రేక్ పెట్టిండు, వచ్చిన వీడియో తీసిన. ఇప్పుడే ఎంట్రీ కూడా చేయలేకపోయినా, ఐఎమ్ సారీ. సడన్గా ట్రైన్ ఆగిందనేసి ఇక నేను జల్దీ లేచి బ్లాగ్ తీయడం స్టార్ట్ చేశాను. సేవాగ్రామ్ అయితే ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయితే అయ్యింది ఫ్రెండ్స్. చాలా హెడేక్ అయితే ఉండే నాకు. ఇప్పుడు మళ్ళీ సిగ్నల్ కూడా ఇచ్చేసాడు, ఇవ్వలేదు సారీ. సో ఇక్కడ కూడా సేమ్ ఫ్రెండ్స్ 2 minutes అయితే హాల్ట్ అయితే ఉంది మనకి. యా గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసాడు, హాంక్ అయితే చేసేసాడు. సో సికింద్రాబాద్ దానాపూర్ అయితే ఇప్పుడు మనకి సేవాగ్రామ్ జంక్షన్ నుంచి ఇప్పుడు డిపార్ట్ అయిపోతుంది. నాకైతే ఫుల్ హెడేక్ ఉండే ఫ్రెండ్స్, అయినా కూడా మీకోసం బ్లాగ్ అయితే తీశాను. సో ఫ్రెండ్స్, గార్డ్ కూడా గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చాడు. సో ట్రైన్ స్టార్ట్. సో కలుద్దాం ఫ్రెండ్స్ నెక్స్ట్. అట్లా పరమా ఏం చేయలేదు, జస్ట్ స్టార్ట్ చేసి. ఇంకొక 28 kilometers నాగ్పూర్ జంక్షన్కి, ఇంకా 28 kilometers అయితే ఉంది. ఇక్కడ నుంచి మనకి క్రాసింగ్ ఏదో ఫ్రైట్ క్రాసింగ్ అయితే వచ్చింది, గూడ్స్ ట్రైన్ అయితే వెళ్ళింది. సో మనకి ఇక్కడ నుంచి ఏంటి అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి హజ్రత్ నిజాముద్దీన్ హైదరాబాద్ దక్షిణ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ క్రాసింగ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇంకా అజ్మీర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఉంది. అలానే ఇంకా 2-3 ట్రైన్ అయితే ఉంది, LHB కోచెస్ అవి కూడా. సో అందుకనే అనుకుంటా మన ట్రైన్ అయితే ఇప్పుడు అట్లీస్ట్ ఒక
50 to 60 kmph అనే పోతుంది. ఇప్పుడు 40కి అయితే వచ్చింది. మేబీ వాటి క్రాసింగ్సే కావచ్చు. నాకు తెలిసి మాత్రం ఇప్పుడు నాగపూర్కి వచ్చే టైం అయితే 6:20 అనమాట. సో ఆల్మోస్ట్ లేట్ అయినట్టుంది. హాఫ్ అన్ అవర్ అయితే లేట్ అయింది ఆల్రెడీ. సో మేబీ క్రాసింగ్ తర్వాత మేబీ నాగపూర్ అయితే లేట్ కావచ్చు. ఎందుకంటే ఇంకా నాగపూర్ ఓన్లీ 5 minutes హాల్ట్ అనమాట. సో వెయిటింగ్ ఫర్ నాగపూర్ స్టేషన్కి అక్కడైతే మంచిగా వడాపావ్ రిఫ్రెష్ అయిపోయి ఇంకా వీటి బ్లాగ్ కంటిన్యూ చేద్దామని ప్లాన్ చేస్తున్నాం. సో వీడు ఇప్పుడు ఎక్కడ మళ్ళీ స్లో డౌన్ చేశాను ఫ్రెండ్స్. మళ్ళీ ఒక 40-30 kilometers స్పీడ్లో ఉన్నాడు. లూప్ లైన్కి వచ్చి తీసుకొచ్చాడు. మేబీ క్రాసింగ్ దానికే కావచ్చు. మళ్ళీ మొత్తం కంప్లీట్ ఎక్కడ చూసినా గూడ్స్ ట్రైనే ఉంది ఫ్రెండ్స్. కంప్లీట్ మొత్తం ఫ్రైట్ ఎక్కడ చూసినా మొత్తం ఫ్రైటే. మీకు మ్యాక్సిమం ఒక లైక్ ఎప్పుడో ఒక గంటకు ఒకసారి లేకపోతే 2 గంటలకు ఒకసారి ఒక సూపర్ ఫాస్ట్ కానీ ఒక ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే కనిపిస్తుంది. మిగతా అవన్నీ ఇవే మొత్తం గూడ్స్ ట్రైనే ఇగో ఆపేసిండు మొత్తానికి. సో నాకు తెలిసి ఇప్పుడు క్రాసింగ్ అయితే ఉంది. స్టేషన్ అయితే ఆపేస్తాడు. ఇంటర్మీడియట్ స్టాప్ అనమాట. యాక్చువల్గా ఇక్కడైతే స్టాప్ లేదు. సో సిగ్నల్ అయితే ఇచ్చేసాడు. ఇంకా మేబీ రెడ్ సిగ్నల్ అయితే ఉంది. ఇంకా క్రాసింగ్ మేము మోస్ట్లీ క్రాసింగ్ అవ్వచ్చు. ఎందుకంటే ఇంకా హస్రత్ నిజాముద్దీన్ దక్షిణ సూపర్ ఫాస్ట్ అయితే రాబోతుంది. ఇంకా అజ్మేర్ సూపర్ ఫాస్ట్ కూడా ఉంది. సో లైన్గా వస్తూనే ఉన్నాయి ఇప్పుడు ట్రైన్స్. మేబీ మన లక్ బట్టి స్టార్ట్ అయితే వెళ్తూ ఉంటాం, లేకపోతే ఇట్లా ఆపేస్తూ ఉంటాడు ప్రతి ఒక్క స్టేషన్లో. సో లెట్స్ వెయిట్ ఫ్రెండ్స్. ఇగో మళ్ళీ స్టార్ట్ చేశాను. ఇంటర్మీడియట్ స్టాప్ అనమాట. బూటీ బోరి అనే ఒక రైల్వే స్టేషన్ అనమాట. సో ఇప్పుడే స్టార్ట్ చేస్తాడు. సిగ్నల్ అయితే ఇచ్చేసాడు. యా మేబీ మనం ఓవర్టేక్ అనేది చేస్తాం, లేకపోతే క్రాసింగ్ అయితే నాకు ఏదో ఒకటి జరుగుతుంది. ట్రైన్స్ అయితే రాబోతూనే ఉంది. ఇప్పుడు మనోడు ట్రైన్ అయితే స్పీడ్ మేకప్ చేసేస్తాడు. సో బూటీ బోరి నుంచి మనం ప్రిపేర్ అయిపోయాము. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఎక్కడ చూసినా మొత్తం ఫ్రైట్ ట్రైన్స్, గూడ్స్ ట్రైన్స్ మాత్రమే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. ఎక్కడ చూసినా నాకైతే లిటరల్గా వస్తుంది. ఎందుకంటే మహా అంటే 2 గంటలకి 3 గంటలకి ఒకసారి మహా అంటే ఎక్స్ప్రెస్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కనిపిస్తుంది. మిగతా అన్నీ గూడ్స్. ప్రతి ఒక్క స్టేషన్లో గూడ్స్ ట్రైన్. ఏడాక ఉందో మనకైతే అట్లా ఉంటుంది మనం. సో మన సికింద్రాబాద్ దానాపూర్ సూపర్ ఫాస్ట్ ఒకటేసారి పికప్ ఇచ్చాడు. 40 నుంచి 60కి అయితే వస్తున్నాడు. నాకు తెలిసి మొత్తం డైరెక్ట్ క్లియరెన్స్ అయితే ఇచ్చి ఉండాలి మోస్ట్లీ. చూడండి ఎంత బాగుంది అసలు. ఆ సన్సెట్ కూడా చూడండి మోస్ట్లీ మీకు కనిపిస్తుంది. చూడండి ఆ సన్సెట్ కూడా చాలా సూపర్ క్లైమేట్ అనమాట. కాకపోతే సమ్మర్ వల్ల ఇక్కడ నిల్చోని కూడా ఓపిక అవుతుంది. అంతా వేడిగాలి కూడా. థ్యాంక్ గాడ్ ఏసీ బుక్ చేసినాను. సో ఇదిగో చూడండి స్పీడ్ కూడా పికప్ చేసేస్తాడు. నెక్స్ట్ స్టాప్ వచ్చి నాగ్పూర్ అనమాట. ఆల్రెడీ 36 minutes డిలేర్ అని చూపిస్తుంది. ఇట్లానే కంటిన్యూస్గా కొడుతూ పోతే కొంచెం ఒక 10 minutes అయినా కవర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో యా లెట్స్ వెయిట్ ఫర్ నాగ్పూర్. నాకు తెలిసి ఇప్పుడు అజ్మేర్ సూపర్ ఫాస్ట్ కానీ ఇంకేమైనా ట్రైన్స్ అయితే రాబోతున్నట్టున్నాయి. క్రాసింగ్కి వీలుంటే మాత్రమే ఐ జస్ట్ ట్రై టు టేక్ ది వీడియో. ఎందుకంటే ఒకటేసారి కొట్టుకుంటూ పోతున్నారు. ఇక తను ఉంచినాడు మనీ బాగోదు. ఆయన నుంచి దాన్ని డిస్టర్బ్ చేయడం అయితే బాగోదు. సో అచ్చడి ఏంటి అంటే ప్యాంట్రీ కార్ అంకుల్ వాళ్ళు ఏం చేస్తారు, మోడల్స్ అన్ని అడ్డం పెట్టి రోజు ఓపెన్ చేయలేదు. క్లోజ్ చేసి పెట్టారు. ఓపెన్ చేయడానికి కష్టమైంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పటికి ట్రైన్ 110 kmph మెయింటైన్ అయితే చేస్తుంది. సో నాకు తెలిసి మాత్రమే డైరెక్ట్ నార్త్లోనే ఆపేస్తున్నారు. ఇంకా ఎక్కడ క్రాసింగ్ అయితే కలిపేది ఫ్రెండ్స్. వేడి గాలి మాత్రం లిటరలీ హైలైట్. వేడి గాలి ఫ్రెండ్స్ చాలా ఘోరంగా అయితే. వేడి గాలి అంటే ట్యాన్ అయిపోయిన. పొద్దున వచ్చేటప్పుడు వేరే ఉండే నా ఫేస్. ఇప్పుడైతే లిటరలీ ట్యాన్ అయిపోయా. సో కొంచెంసేపు పడుకున్నా నాకు కొంచెం హెడేక్ ఉండే, లైట్గా ఫీవర్ అనిపించింది. కానీ ఇప్పుడు కొంచెం బెటర్ ఉన్నా. టీ తాగేసి మరి ఇటు వచ్చిన. నెక్స్ట్ నాగ్పూర్ అండ్ లెట్స్ స్టే.
వెళ్ళింది ట్రైన్. ఇప్పుడు 120 kmph ఎగ్జాక్ట్ 120 kmphలో ట్రైన్ అయితే నడుస్తుంది. 46 నుంచి పికప్ చేస్తాడు. లిటరల్లీ ఇప్పుడు 110 120లో ఉంటున్నాడు. నాకు తెలిసి మాత్రం నాగ్పూర్కి ఆన్ టైం తీసుకోబోయేటట్టు ఉన్నాడు. అమేజింగ్ స్పీడ్ మాత్రం అమేజింగ్. సికింద్రాబాద్ దానాపూర్ అయితే నేను యాక్చువల్గా చెప్పాలంటే ఫస్ట్ టైం ఎక్కుతున్నాను, ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ బాగానే వెళ్తున్నాను. సూపర్ స్పీడ్ ఉంది. సో నెక్స్ట్ స్టేషన్ అడుగుతాం అంటే నెక్స్ట్ స్టేషన్ ఫ్రెండ్స్. ఇప్పుడు వెళ్ళిన క్రాసింగ్ వచ్చి నాగ్పూర్ పూణే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అనమాట. సో గరీబ్ రథ్ సూపర్ ఫాస్ట్, నాగ్పూర్ పూణే గరీబ్ రథ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే ఇప్పుడు క్రాస్ అయితే అయ్యింది. సో ఇంకొక 7 కిలోమీటర్స్ అయితే చూపించింది. 7 kilometers టు గో టు నాగ్పూర్. సో ఐ ఎక్స్పెక్ట్ ఇప్పుడైతే ఏం క్రాసింగ్ అయితే ఉండదేమో. ఇంకా డైరెక్ట్ నాగ్పూర్లో అయితే క్రాసింగ్ అయితే కనిపిస్తుంది. నాగ్పూర్ తర్వాత లేకపోతే ఆఫ్టర్ నాగ్పూర్ అయితే తెలుస్తుంది ఇంకా క్రాసింగ్. ఇప్పుడు ఆల్మోస్ట్ మనం నాగ్పూర్కి అయితే దగ్గరకు వచ్చినాం. సో లెట్స్ వెయిట్. నేనైతే స్లో డౌన్ అయితే నాకు తెలిసి అది చేయడానికి ఇంకొక 10 minutes అనుకోండి. సో ప్లీజ్ వెయిట్ ఫ్రెండ్స్. నాగ్పూర్ నుంచి షంటింగ్ అయితే జరుగుతుంది. డీజిల్ లోకోమోటివ్ డీజిల్ లోకోమోటివ్. సో ట్రైన్ నంబర్, ఈ ట్రైన్ వచ్చి ఐసీఎఫ్ కోచ్ అనమాట, ఐసీఎఫ్ రేక్ అనమాట. 22137 ప్రేరణ ఎక్స్ప్రెస్ అంటున్నారు. నాగ్పూర్ అహ్మదాబాద్ నాగ్పూర్ ప్రేరణ ఎక్స్ప్రెస్ అయితే షంటింగ్ అయితే వెళ్తుంది ఫ్రెండ్స్ నాగ్పూర్లో. ప్యారలల్ అరైవల్. ప్రేరణ ఎక్స్ప్రెస్. స్టోడన్ అయితే ఈ విషయం. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం నాగ్పూర్ అయితే రీచ్ అయ్యాము. 6:20కి రావాల్సిన ట్రైన్ 6:35కి అయితే వచ్చింది. 6:35కి అయితే వచ్చింది. ఇట్స్ అరౌండ్ 10 minutes డిలే అనమాట. 6:20కి రావాల్సిన ట్రైన్ 6:35కి అయితే వచ్చింది. ప్లాట్ఫామ్ నెంబర్ 1లోనే ఇచ్చేసాడు, పెట్టేశాడు. 5 minutes అయితే హాల్ట్ ఉంది. ఇక్కడ కొన్ని స్నాక్స్ ఐటమ్స్ తీసుకొని ఎక్కుదామని ప్లాన్ పెట్టినాం. సో 5 minutes మేబీ 10 minutes అయినా కావచ్చు, 15 minutes అయినా కావచ్చు, ఎంతసేపు అయినా తీసుకుంటుంది ఆపని. ఇంకా ఆపోజిట్ వచ్చి మనకి న్యూ ఢిల్లీ ట్రివాండ్రం సూపర్ ఫాస్ట్, కేరళ సూపర్ ఫాస్ట్ అయితే రాబోతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ స్నాక్స్ ఐటమ్స్ అయితే దొరకట్లేదు. సో వెయిటింగ్ ఫర్ స్నాక్స్ అనమాట. నెక్స్ట్ స్టేషన్ వచ్చేసి కట్టోల్ అనమాట. ఇక్కడ నుంచి ఒక 1 hour 15 minutes అయితే ఉంది కట్టోల్ రైల్వే స్టేషన్. అది కూడా అట్లీస్ట్ ఒక ½ hour డిలే అన్నట్టు చూపిస్తుంది, కానీ తెలియదు. సో ఫ్రెండ్స్, ఏసీ 3 టైర్లో కంప్లీట్ జనాలు, ఏసీ 3 టైర్లో కంప్లీట్ జనాలు అయితే ఉన్నారు. ఫుల్ జెన్ ప్యాక్డ్ అయితే ఉంది ట్రైన్ మాత్రం. మన సికింద్రాబాద్ దానాపూర్. ఇక్కడ మనం అనుకున్న స్నాక్స్ అయితే రాలేదు. వడాపావ్ దొరుకుతున్నాయేమో అనేసి అనుకుంటా, కానీ వడాపావ్ లేదు, దొరుకుతనే లేదు. సో వీఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ దాట్. సో ఇంకా పోవాలి ఫ్రెండ్స్, దానికోసం తిరుగుతున్నాను. ఇంకా దొరుకుతనే లేదు ఫ్రెండ్స్. మీరు ఒక షాక్ అయిపోతారు. స్లీపర్ క్లాస్ చూడండి ఫ్రెండ్స్, జనరల్ కంపార్ట్మెంట్లకు అయితే నడుస్తుంది. S10 అనుకుంటా, స్లీపర్ క్లాస్ కోచ్ అనమాట. సో కంప్లీట్ జెన్ ప్యాక్డ్ అయితే అయ్యింది.
కంప్లీట్ జెట్ బ్యాగ్, మొత్తం స్లీపర్ కూడా జెట్ బ్యాగ్ అయింది, మొత్తం జనరల్ కంపార్ట్మెంట్ లెక్కనే అయిపోయింది ఫ్రెండ్స్. సో దిస్ ఇస్ రియలీ అ టఫ్ ట్రైన్ అనమాట ఫ్రెండ్స్. ఇప్పుడు నాకు సికింద్రాబాద్ దానాపూర్ కోచ్ కంపోజిషన్ అయితే అర్థమైపోయింది. దీనికి స్లీపర్ క్లాస్ వచ్చి S1 నుండి S10 దాకా అనమాట. స్లీపర్ S1 నుంచి S10, మళ్ళీ ఏసీ హాట్ బఫెట్ కార్, ప్యాంట్రీ కార్ ఒకటి. దీని తర్వాత మనకి ఇంకా ఏసీ కోచ్ అయితే స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఏసీ కోచ్ అంటే మనకి థర్డ్ ఏసీ కోచ్ B1 నుంచి స్టార్ట్ అవుతుంది. వాటర్ కూడా పడిపోతుంది. ఏం చేస్తున్నారు తెలియదు ఇక్కడ ఉన్న మనుషులైతే. B1, B2 మొత్తానికి 10 స్లీపర్ క్లాసెస్ అయితే ఉంది ఫ్రెండ్స్. సో థర్డ్ ఏసీ కోచ్ ఒకటి, థర్డ్ ఏసీ కోచ్లో B1, B2, B3, B4, B5, B6 దాకా ఉన్నట్టుంది అనుకుంటున్నాను. సో వెయిట్ ఫర్ అ B3, B4, B5 దాకా ఉందనుకుంటా. మిగతావి సెకండ్ ఏసీ 2 ఉన్నాయి, A1 ఇంకా A2 అనమాట. సో లోకోమోటివ్ వెనకాల DL1 HOG కోచ్ అనమాట. DL1 HOG కోచ్. మళ్ళీ దాన్ని లాస్ట్ లైక్ మా సైడ్కి వచ్చి ఎండ్-ఆన్ జనరేటర్ విత్ పార్సల్ వ్యాన్ అయితే ఇచ్చాడు. నాకు తెలిసి ఎవ్రీడే రోజు ఒక పార్సల్ వ్యాన్ అయితే వెళ్తూ ఉంటుంది సికింద్రాబాద్ దానాపూర్కి అయితే. సో ఎండ్-ఆన్ జనరేటర్ తర్వాత B5 కోచ్కి అయితే హంసఫర్ కోచ్ ఇచ్చాడు. B5కి హంసఫర్ కోచ్ ఇచ్చి B5 హంసఫర్ కోచ్. ఓకే, ఏసీ 2 టైర్లో A1కి అయితే దురంతో కోచ్ అయితే ఇచ్చాడు. దాని తర్వాత ఇక మన కోచ్ A2 అనమాట. A2కి రాజధాని అనమాట. రాజధాని అదే సారీ లైక్ సెకండ్ ఏసీ A2. దాని తర్వాత మనకి DL1 కోచ్ అయితే ఉంటుంది. DL1 కోచ్ కాగానే పవర్ కార్ అనమాట, ఎండ్-ఆన్ జనరేటర్ పవర్ కార్. దాని తర్వాత పార్సల్ వ్యాన్ అయితే వస్తుంది. సో మొత్తానికి ఇదైతే మన కోచ్ కంపోజిషన్. నాకు తెలిసి మాత్రం ఇక్కడ కొంచెం ఆపుతాడు, ఎందుకంటే చాలామంది గేట్లు ఉన్నారు, చాలా గేట్లు అయితే సో ఇది ఫ్రెండ్స్ మన ఫ్రెండ్స్. సిగ్నల్ అయితే ఇచ్చేసాడు, గాడ్ అయితే గ్రీన్ సిగ్నల్ చూపిస్తున్నాడు, సిగ్నల్ అయితే ఇచ్చేసాడు. సో లెట్స్ గెట్ ఇన్ టు ట్రైన్. మళ్ళీ ఇబ్బంది అవుతుంది, ఆల్రెడీ ఫుల్ రష్ అయితే అయ్యింది. 6:45 అయ్యింది ఫ్రెండ్స్. ఆల్రెడీ 10-15 మినిట్స్ అయితే డిలే చేసేసారు. మేబీ వాటర్ ఫిల్లింగ్ అయితే అయ్యి ఉంటుంది. సో ట్రైన్ మూవ్ అయ్యేసరికి నేను కలుద్దాం ఫ్రెండ్స్. స్టే ట్యూన్. సో ఫ్రెండ్స్, మన నాగ్పూర్ డిపార్ట్ అయ్యి ఆల్మోస్ట్ ఒక 15-20 మినిట్స్ అయితే అయ్యింది. సగం దూరం అయితే వచ్చేసాము. సో సారీ, అది కూడా కవర్ చేయలేకపోయా, కొంచెం బిజీ ఉండే ఫ్యామిలీతో. సో ఏమనుకోకండి. సో నెక్స్ట్ స్టేషన్ వచ్చి కటోల్ అనమాట. 40 to 50 కిలోమీటర్స్ మధ్యలో అయితే ఉంది, చాలా దూరం ఉంది. నాకు తెలిసి మాత్రం ఒక 1.5 hour ఈజీగా పడుతుంది, ఎందుకంటే ట్రైన్ ఇప్పుడు 100-110 కూడా కాదు, జస్ట్ ఒక 80-90లోనే పోతున్నాడు, మరి అంత స్పీడ్ లేదు. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటిది అంటే ఫ్రెండ్స్, మనకి డైమండ్ క్రాసింగ్ అనేది ఒకటి ఉంది అనమాట. డైమండ్ క్రాసింగ్ మనకి ఎక్కడ అంటే జబల్పూర్ రైల్వే స్టేషన్ తర్వాత మనకి డైమండ్ క్రాసింగ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. కాకపోతే మన ఈ సికింద్రాబాద్ దానాపూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే జబల్పూర్ రీచ్ కానికి 2:55 AM అంటే ఎర్లీ మార్నింగ్ 3 o'clock అయితే అవుతుంది. మేబీ లేట్ అయినా అవ్వకపోవచ్చు, దట్స్ డిఫరెంట్ థింగ్. సో ఇన్ కేస్ నేను నిద్రలో లేను, ఎగ్జామ్ అవేక్, నేను మ్యాక్సిమం 90% అయితే ట్రై చేస్తాను తీయడానికి డైమండ్ క్రాసింగ్ అయితే తీయాలి. ఇక చీకటి వల్ల అవుతుందో లేదో నాకు తెలియదు. సో డైమండ్ క్రాసింగ్ మ్యాక్సిమం ట్రై చేస్తాను, ఎందుకంటే చాలామంది డైమండ్ క్రాసింగ్ అయితే తీయరు అని చేసి చాలా మెసేజ్ అయితే వచ్చింది ఇప్పటికైతే. సో డైమండ్ క్రాసింగ్ ఎర్లీ మార్నింగ్ 3కి తర్వాత కనిపిస్తుందేమో. చీకటి ఉన్నా ఐ కాంట్ డూ ఎనీథింగ్, ఐఎమ్ హెల్ప్లెస్. ఐ విల్ ట్రై మై బెస్ట్. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చి కటోల్ రైల్వే స్టేషన్ అనమాట. ఇక
డైమండ్ క్రాసింగ్ కూడా నాకు కూడా చూడాలని ఉంది. ఇఫ్ ఐఎమ్ అవేక్ ఐ విల్ బి టేకింగ్ ద వీడియో, దట్స్ ఈజీ థింగ్. కాకపోతే చీకటి లేదు అంటే ఐ క్యాన్, కొంచెమైనా లైటింగ్ ఉంటే చాలు ఫ్రెండ్స్, నేను తీయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. డైమండ్ క్రాసింగ్ ఏంటి అంటే ఫస్ట్ టైం చూస్తున్నాను డైమండ్ క్రాసింగ్ వీడియో, ఎందుకంటే సికింద్రాబాద్ దానాపూర్ ట్రైన్ ఎక్కడమే ఫస్ట్ టైం. ఈ బ్లాగ్ కూడా నాది సెకండ్ టైం, కాకపోతే ఫస్ట్ బ్లాగ్ వచ్చి నారాయణాద్రి అనమాట. సో సెకండ్ బ్లాగ్ అనమాట ఇది జబల్పూర్. సో మార్నింగ్ 3కి జబల్పూర్ ఆన్ టైం రీచ్ అయితే మాత్రం ఐ జస్ట్ ట్రై టు టేక్ ది వీడియో ఆఫ్ ద డైమండ్ క్రాసింగ్. మోస్ట్లీ లేట్ అయ్యేటట్టు ఉందేమో, చెప్పలేము. మేబీ 4 అయినా అవ్వచ్చు, 1 hour డిలే అవ్వచ్చు, చెప్పలేము. సో లెట్స్ వెయిట్ ఫర్ ద నెక్స్ట్ స్టేషన్ కట్టోల్ అనమాట. ట్రైన్ అయితే ఇప్పుడు స్పీడప్ అయితే చేసేస్తాడు, 110లో అయితే నడుస్తుంది ట్రైన్ మాత్రం. ఓకే గాయస్, నెక్స్ట్ స్టేషన్ కట్టోల్ అనమాట. అంటే దెన్ స్టేడియం. ఫ్రెండ్స్, మనం కట్టోల్ రైల్వే స్టేషన్ అయితే రీచ్ అయ్యాం. ఫ్రెండ్స్, కట్టోల్ రైల్వే స్టేషన్ అనమాట, KATL స్టేషన్ కూడా వచ్చి ట్రైన్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ డిలే అయితే నడుస్తుంది. క్రాసింగ్ జరుగుతుంది అందుకే. సో KATL కట్టోల్ అనమాట, హాఫ్ అన్ అవర్ డిలేతో నడిచింది ఇప్పుడైతే మన సికింద్రాబాద్ దానాపూర్ ఎక్స్ప్రెస్. సో ఇది మన మహారాష్ట్ర స్టేట్ లాస్ట్ స్టేషన్ అనమాట. సో నెక్స్ట్ వచ్చి మధ్యప్రదేశ్ బేతుల్ రైల్వే స్టేషన్ అనమాట. సో అప్పటికప్పుడే ఇచ్చేసాడు ఫ్రెండ్స్ సిగ్నల్, జస్ట్ 1 minute హాల్ట్ అనమాట. సిగ్నల్ అయితే ఇచ్చేసాడు. ఇప్పుడు దిస్ ఈజ్ అవర్ లాస్ట్ స్టేషన్ ఆఫ్ మహారాష్ట్ర. నెక్స్ట్ వచ్చి మధ్యప్రదేశ్ ఉన్న బేతుల్కి వెళ్తున్నాము. నాకు తెలిసి ఇంకా అది కూడా ఒక 1 hour జర్నీ అయితే ఉందనుకుంటా బేతుల్కి. సో దిస్ ఈజ్ ద లాస్ట్ స్టాప్ ఆఫ్ మహారాష్ట్ర. సో నెక్స్ట్ స్టేట్ వచ్చి మనకి మధ్యప్రదేశ్ అనమాట. బేతుల్ కోడ్ సంథింగ్ ఉంది, నేను చెప్తాను. సో నెక్స్ట్ స్టాప్ వచ్చి బేతుల్. స్టేషన్ కూడా ఖాళీ అయితే ఉంది, ఎవరు ఎక్కువ లేరు, మొత్తం ప్లాట్ఫామే ఖాళీ ఉంది. లైటింగ్ కూడా ఎక్కువ లేదు ఇటు సైడ్ అయితే, చాలా ఖాళీగా అయితే ఉంది. సో అక్కడ RPF వాళ్ళు లైటింగ్ కొడుతున్నారు. ఎస్, గార్డ్ కూడా సిగ్నల్ ఇచ్చేసారు, మన సిగ్నల్ అయ్యింది, హాంగ్ చేసేసారు. నెక్స్ట్ స్టాప్ బేతుల్ అంటిల్ స్టే ట్యూన్. ఫ్రెండ్స్, మన గార్డ్ సార్ వాళ్ళు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసాడు. సో ఇక్కడ మనకి హాంగ్ అయితే కొట్టేశాడు. సో గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసాడు. ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ స్టాప్ వచ్చి బేతుల్ కోడ్ వచ్చి BZU. బేతుల్ కోడ్ వచ్చి BZU ఇప్పుడు గుర్తొచ్చింది. సో ఇగో మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో కట్టోల్ అయితే డిపార్ట్ అయిపోయాము. హాంగ్ అయితే కొడుతూనే ఉన్నాడు, గార్డ్ అయితే సిగ్నల్ ఇస్తూనే ఉన్నాడు వెళ్ళమని. స్పీడ్ మాత్రం సూపర్గా పికప్ చేస్తున్నాడు. ఆల్రెడీ 20లో ఉన్నాడు. అట్లనే కవర్ చేసుకుంటూ పోతే 40, 60, 80 అట్లా స్టార్ట్ అయిపోతుంది. సో నెక్స్ట్ స్టాప్ BZU బేతుల్ అనమాట. సో దిస్ ఈజ్ అవర్ లాస్ట్ స్టాప్ ఆఫ్ మహారాష్ట్ర స్టేట్. నెక్స్ట్ వచ్చి మధ్యప్రదేశ్లో ఉన్న బేతుల్. సో ఫ్రెండ్స్, అంటిల్ అండ్ స్టే ట్యూన్. నెక్స్ట్ వీడియో నెక్స్ట్ స్టాప్లో కలుద్దాం. స్టే ట్యూన్. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఫ్రెండ్స్, ఇగో అమ్లా రైల్వే స్టేషన్ అయితే ఆగి ఉన్నాము ఫ్రెండ్స్. ట్రైన్ ఈజ్ హాఫ్ అన్ అవర్ లేట్. ఇంకా బేతుల్ రైల్వే స్టేషన్కి అయితే ఇంకా రీచ్ అవ్వలేదు. చాలాసార్లు ఇంటర్మీడియట్ స్టేషన్లో ఆగి స్టార్ట్ అయ్యి అట్లా ఇప్పుడు క్లియరెన్స్ అయితే రాలేదు. సో అమ్లా రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాము. బేతుల్కి అయితే ఇంకా 25 kilometers చూపిస్తుంది. ఇట్స్ ఆల్రెడీ యాక్చువల్గా 1 hour లేట్, ఒక హాఫ్ అన్ అవరే కవర్ చేస్తాడు, హాఫ్ అన్ అవర్ లేట్ అంతే. సో ఇప్పుడే క్లియరెన్స్ అయితే ఇచ్చారు, గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు. సో బేతుల్కి నేను ఇఫ్ ఐఎమ్ అవేక్ ఐ విల్ ట్రై టు టేక్ ది బ్లాగ్, లేకపోతే రేపే. సో
స్టే ట్యూన్. ఇప్పుడే మేటలైతే రీచ్ అయ్యాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే మేటలైతే రీచ్ అయ్యాం. ఇట్స్ అరౌండ్ 40 minutes లేట్. సో కానీ జర్నీ మాత్రం బాగానే నడిచింది. సో అంటే 100, 110, 120 అయితే మంచిగా మెయింటైన్ చేసేసారు. సో 40 minutes లేట్ అయినా ఐ గెస్ వారణాసి కూడా ఆన్ టైం అయితే రీచ్ అవుతుంది. నైట్ అంతా మంచిగా పికప్ ఇస్తారని మొన్న డౌట్. సో మంచిగా అయితే పోయాడు. వేటూరు నెక్స్ట్ స్టాప్ వచ్చి గోరాడోంగ్రీ అనమాట, గోరాడోంగ్రీ. సో ఇక్కడ నుంచి ఇంకొక 1.5 to 2 hours ఉంది. దాని తర్వాత మనకి ఝాన్సీ ఇటార్సీ జంక్షన్ అయితే రావాలి ఫ్రెండ్స్. సో ఇప్పుడు స్టార్ట్ అయిపోతుంది. ఈ ప్లాట్ఫామ్ నెంబర్ 2 నుంచి డిపార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. సిగ్నల్ అయితే ఇచ్చేస్తారు. సో లెట్స్ గెట్ బ్యాక్ ఇన్ ద ట్రైన్. బాయ్, టేక్ కేర్ ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడు ఫుల్లీ టైర్డ్ అయితే అయ్యాను. నెక్స్ట్ స్టాప్ వచ్చి గోరాడోంగ్రీ అనమాట. ఆ తర్వాత మనకి ఇటార్సీ జంక్షన్ అయితే వస్తుంది. సో ఇక్కడ గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసాడు. ఇక్కడ కనిపిస్తున్నాడు. సో ట్రైన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇన్ కేస్ నేను ఇఫ్ ఐఎమ్ అవేక్ ఐ విల్ టేక్ ద నెక్స్ట్ బ్లాగ్, లేకపోతే ఇక రేపు నేను కంటిన్యూ చేస్తాను. సో ఆ డైమండ్ క్రాసింగ్ కూడా నాకు తెలిసి మిస్ అయ్యేటట్టున్నాను. ఇన్ కేస్ నేను అవేక్ ఉంటే మాత్రం ఐ కెన్ టేక్ ది బ్లాగ్. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే సిగ్నల్ అయితే ఇచ్చేసారు. సో లెట్స్ గెట్ టు ద ట్రైన్. ఒక పైలట్ అయితే హాకింగ్ స్టార్ట్ చేస్తాడు అనుకుంటా. సో ఫుల్లీ టైర్డ్ అనమాట ఫ్రెండ్స్, ఏమనుకోకండి. నిద్రలో లేకపోతే కూర్చొని ఉంటే మాత్రం 101% అయితే బ్లాగ్ అయితే మీకు చూపిస్తుంటాను. యా, కదిలింది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్. సో మనం సట్నా రైల్వే స్టేషన్ అయితే రీచ్ అయ్యాము. మార్నింగ్ ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు మనం వెస్ట్ సెంట్రల్ రైల్వే జోన్ కింద STA సట్నా రైల్వే స్టేషన్కి అయితే మనం వచ్చేసాము. 5:45కి రావాల్సిన ట్రైన్ 6:20కి అయితే వచ్చింది. ఆల్మోస్ట్ 40 minutes లేట్ అనమాట, 37 minutes లేట్ అనమాట. సో ఫ్రెండ్స్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. నేను మన ఇటార్సీ జంక్షన్ మన డైమండ్ క్రాస్ అయితే ఏం చేయలేకపోయాను. ఫుల్లీ టైర్డ్ అనమాట. సో ఇప్పుడు లేకంగానే ఫస్ట్ స్టేషన్ అయితే వెస్ట్ సెంట్రల్ రైల్వే జోన్ కింద సట్నా రైల్వే స్టేషన్ అయితే రీచ్ అయిపోయాను. సో ఇప్పుడైతే సిగ్నల్ అయితే ఇస్తారు. ఒక 5 minutes స్టాప్ అయితే ఉందన్నమాట, 5 minutes హాల్ట్ అయితే ఉందన్నమాట. నైట్ ఎర్లీగా కొంచెం పనుకునేసరికి ఇక పొద్దున్న వేసేసరికి సట్నా అయితే రీచ్ అయిపోయాము. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ స్టేషన్ ఏదో కరెక్ట్గా తెలియట్లేదు. ఇప్పుడైతే ఇక్కడ 5 minutes అయితే హాల్ట్ అయితే ఉంది. సో ఫ్రెండ్స్ అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్. ఫ్రెండ్స్ ఇంకోటి, ఇప్పుడు మనం అయితే సట్నా రైల్వే స్టేషన్ అయితే రీచ్ అయ్యాము. సో ఇప్పుడు ఇక్కడ నుంచి నెక్స్ట్ స్టాప్ వచ్చి మనకి ప్రయాగ్రాజ్ జంక్షన్ అనమాట. సట్నా నుండి ప్రయాగ్రాజ్ జంక్షన్ మీకు అట్లీస్ట్ ఒక 3.5 hours జర్నీ అయితే ఉంటుంది.
ప్రయాగ్రాజ్ జంక్షన్ అంటే మనకి ఇప్పుడు ఇక్కడ 6:25 అయితే అయ్యింది. యాక్చువల్గా లేట్ అనమాట. అక్కడ రీచ్ అయ్యేసరికి 10 o'clock 10:25 అయితే ఈజీగా అయిపోతుంది ప్రయాగ్రాజ్ జంక్షన్కి. సో మనకి ప్రయాగ్రాజ్ జంక్షన్ ఎట్లా అంటే ప్రయాగ్రాజ్ జంక్షన్లో 20 minutes అయితే హాల్ట్ ఉంటుంది. ప్రయాగ్రాజ్ జంక్షన్లో మీకు లోకో రివర్స్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్ మోస్ట్లీ ప్రయాగ్రాజ్ జంక్షన్ తర్వాత. సో మనం అయితే ఇప్పుడు ఎగ్జిట్ అవ్వబోతుంది వారణాసిలో. సో ప్రయాగ్రాజ్ జంక్షన్ నుంచి ఇంకొక 3 hours 3.5 hours వారణాసి అనమాట. సో 1:30కి అట్లా రీచ్ అవుతుంది. ఇప్పుడు 40 minutes డిలే వల్ల నాకు తెలిసి మాత్రం ట్రైన్ అయితే లేట్ కావచ్చు. సో నెక్స్ట్ స్టేషన్ అయితే ప్రయాగ్రాజ్ అనమాట. ఇక్కడ నుంచి చాలా దూరం ఉంది, 2.5 hours ప్లస్ అయితే ఉంది. ట్రైన్ అయితే ఎక్కడ ఆపకపోతే కొట్టి ఎక్కడ ఆపకపోతే సీదా ప్రయాగ్రాజ్ జంక్షనే. ఆన్ టైం అయితే తీసుకెళ్తే మంచిది, లేకపోతే లేట్ అవుతుంది. 1 hour 1.5 hour ఎట్లయినా లేట్ అవుతుంది. ఆన్ టైం అయితే తీస్తే కానీ సూపర్ అవుతుంది ఫ్రెండ్స్. వెదర్ కింద వస్తే మాత్రం సూపర్ వెదర్ ఫ్రెండ్స్. చాలా కూల్ అయితే అనిపించింది. సమ్మర్లో కనిపించలేదు, సడన్గా వింటర్లకనే అయితే అనిపించింది పొద్దున్న లేకంగానే. సో సేమ్ ఆ ఏసీలో లోపల ఉన్న కూల్ మాత్రం సేమ్ అదే బయట అయితే కనిపిస్తుంది కూల్. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే ప్రయాగ్రాజ్ జంక్షన్ అనమాట. మనకి లోకో రివర్సల్ అయితే ఉంటుంది. నేను మ్యాక్సిమం లోకో రివర్సల్ కప్లింగ్ అయితే ట్రై చేస్తాను. మనకి ఇప్పుడు ఇటు సైడ్కి అయితే వస్తుంది ఫ్రెండ్స్. ప్రయాగ్రాజ్ జంక్షన్కి అయితే ఇటు సైడ్కి అయితే మనకు వస్తుంది. సో ఫ్రెండ్స్ ఇంకా సిగ్నల్ అయితే ఇవ్వలేదు. 5 minutes అయితే హాల్ట్ అనమాట. సో అంటిల్ దెన్ స్టే ట్యూన్. సో ఫ్రెండ్స్ ఎగ్జాక్ట్లీ మన ట్రైన్ అయితే 5 minutes అయితే హాల్ట్ ఇచ్చేసాడు. సో అక్కడ కనిపిస్తుంది మనకు తెలియదు అనమాట. గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసాడు. మన ట్రైన్కి అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసాడు. ఇప్పుడు కమ్యూనికేషన్ టు గార్డ్ అనమాట. గార్డ్ అక్కడ గ్రీన్ ఫ్లాగ్ చూపిస్తే మాత్రం ఇక్కడ ప్యాసింజర్స్కి తెలిసిపోతుంది, ఎక్కేస్తాం. అక్కడ మన వ్యాప్ 7 సార్ అయితే హార్న్ కొడతాడు, అప్పుడు ఎక్కేద్దాం. ఇక్కడైతే గ్రీన్ సిగ్నల్ అయితే చూపిస్తున్నారు. ఇక నెక్స్ట్ హాల్ట్ వచ్చేసి మనకి ప్రయాగ్రాజ్ జంక్షన్ అనమాట. 3.5 hours ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. లేట్ కాకపోతే ఆన్ టైం అయితే రీచ్ అయిపోవచ్చు. సో అక్కడ సిగ్నల్ అయితే ఇచ్చేసాడు. సో గార్డ్ అయితే ఇంకా సిగ్నల్ అయితే ఇవ్వలేదు. స్టే ట్యూన్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ మనకి HTA సట్నా వచ్చి మధ్యప్రదేశ్ స్టేట్కి లాస్ట్ స్టాప్ అనమాట. సో నెక్స్ట్ స్టేషన్ ప్రయాగ్రాజ్ జంక్షన్ వచ్చి మనకి ఉత్తరప్రదేశ్ స్టేట్ స్టార్ట్ అవుతుంది ప్రయాగ్రాజ్ జంక్షన్ అంటే. సో ఇది మాత్రం మధ్యప్రదేశ్ స్టేట్ లాస్ట్ స్టాప్ అనమాట, సట్నా HTA స్టేషన్ బోర్డ్. సో నెక్స్ట్ అయితే ప్రయాగ్రాజ్ జంక్షన్ ఉత్తరప్రదేశ్ స్టేట్ అనమాట. సిగ్నల్ అయితే ఇచ్చేసాడు, గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసాడు. ఫ్లాగ్ అయితే చూపిస్తున్నాడు మనకి గార్డ్ మాత్రం. ట్రైన్ అయితే స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. హాంక్ అయితే కొడతాడు. ఇక ఫ్రెండ్స్ మనం అయితే ఎక్కేద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ ఫర్ ద నెక్స్ట్ స్టేషన్. సో ఇప్పుడైతే మనం సట్నా రైల్వే స్టేషన్ అయితే డిపార్టింగ్ అనమాట. ఎగ్జాక్ట్ 5 minutes అయితే డిపార్ట్ అయిపోతుంది ట్రైన్. పికప్ మాత్రం బాగుంది ఫ్రెండ్స్. నచ్చింది స్టేషన్లోనే పికప్ చేస్తాను. ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఒక ICF ట్రైన్ అయితే క్రాస్ అయ్యింది. సో అందుకే మన దానాపూర్ ట్రైన్ అయితే కొంచెం స్లో డౌన్ అయింది. ఇప్పుడు మళ్ళీ పికప్ అయితే చేసేస్తున్నాడు. ప్రయాగ్రాజ్ జంక్షన్కి అయితే 10 o'clock అయితే రీచ్ అవ్వాలి. ఇప్పుడు 50 minutes ఉన్నది, ఒక 20 minutes అయితే కవర్ చేస్తాడు. ఇంకొక హాఫ్ అన్ అవర్ కవర్ చేస్తే ఆన్ టైం వెళ్ళిపోతాం ప్రయాగ్రాజ్ జంక్షన్కి. ఐ హోప్ ఎక్కడ ఆపకుండా సీదా అక్కడికే కొట్టేస్తాడేమో. ఇంతసేపు అయితే 110 120 వరకు అయితే సూపర్ మెయింటైన్ చేసిపోయాడు. సూపర్ అయితే అబ్బా
లూప్ లైన్ ఆపేసాడు, ఏమో తెలియదు కానీ. సో లూప్ లైన్ ఆపేసాడు, మళ్ళీ ఇంకో క్రాసింగ్ ఉండొచ్చు. అక్కడ లూప్ లైన్లో అయితే ఆపేశాడు, మేబీ ఇంకో క్రాసింగ్ అయితే కావచ్చు. సో లెట్స్ వెయిట్ ఫర్ అదర్ క్రాసింగ్. ఎవరైతే తెలిసి చూపిస్తాను. ఇక్కడ చూసిన గూడ్స్ ట్రైనే ఉంది ఫ్రెండ్స్, ఇక్కడ చూసిన గూడ్స్ ట్రైన్. ఇప్పుడే ఒక ఐసీఎఫ్ ట్రైన్ అయితే పాస్ అయింది, ఏ ట్రైన్ తెలియదు కానీ ఇప్పుడు ఇంకో క్రాసింగ్ అయితే కావచ్చు. అందుకని మేబీ 10 o'clock అయితే 10 o'clock అయితే రీచ్ అవుతుంది. లేదు అంటే 10:20, 10:30 అట్లా హాఫ్ అన్ అవర్ అయితే లేట్ అవుతుంది. సో ప్రయాగ్రాజ్లో కలుద్దాం ఫ్రెండ్స్. అంటే దెన్ స్టే ట్యూన్డ్. भाई को ब्लॉग बनाने दो ఫ్రెండ్స్. ఇదైతే మన గంగా రివర్ అనమాట. సో ప్రయాగ్రాజ్ జంక్షన్కి ముందు వచ్చేది మనకి గంగా రివర్. कहाँ रखी हुई वाला फोन 1 hour డిలే ఉన్న ట్రైన్ అయితే ఇప్పుడు ప్రయాగ్రాజ్ జంక్షన్కి ఆన్ టైం అయితే రీచ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఎగ్జాక్ట్ ఆపేస్తాడు. సో గంగా రివర్. क्या बोली ఫ్రెండ్స్ అక్కడ తీసుకొచ్చి మీరు ఒక బోటింగ్ అయితే జరుగుతుంది. చాలా బాగా బోటింగ్ అయితే చేస్తున్నారు. సో ఇది మన గంగా రివర్ ప్రయాగ్రాజ్ జంక్షన్కి దగ్గర ఉన్నాం. 5 kilometers డిస్టెన్స్లో ఉన్నాం. మంచి పని అయింది, ట్రైన్ అయితే ఇక్కడ ఆపేశాడు సిగ్నల్ కోసం. हाँ नैली के सामने ही है, सामने देखा ఫ్రెండ్స్ ట్రైన్ అయితే మూవ్ అయ్యింది. మన ట్రైన్ సిగ్నల్ అయితే ఇచ్చేసారు. సో ఇది మన డౌన్ వ్యూ గంగా రివర్. క్లియర్ విజన్తో చూపిస్తాను ఫ్రెండ్స్. పికప్ ఇచ్చాడు ట్రైన్. సో యా, వావ్. రష్ అయితే ఉంది ఫ్రెండ్స్. సో అయిపోయింది ఫ్రెండ్స్. ప్రయాగ్రాజ్ జంక్షన్ అవుటర్కి అయితే వచ్చేసాం. ఇక్కడ నార్త్ సెంట్రల్ మార్గ్ LHB కోచెస్ అయితే ఉన్నాయి. కొత్త LHB రేకే ఫ్రెండ్స్. ఒకటి AC 2 టైర్, మరి ఒక స్లీపర్ క్లాస్ కోచ్ ఒకటి. నార్త్ సెంట్రల్ రైల్వే వాళ్ళది. ఏ ట్రైన్కి బుక్ చేశారో తెలియదు. WDG3A, ఇది కూడా సేమ్ WDG3A. షంటింగ్ అయితే వచ్చేసింది. హంసఫర్ కోచ్ అయితే, హంసఫర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. సో
ప్రయాగ్రాజ్ జంక్షన్కి అయితే ఎంటర్ అయ్యాము. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. మనం ఉత్తరప్రదేశ్ స్టేట్లో ఉన్న ప్రయాగ్రాజ్ జంక్షన్కి అయితే వచ్చేసాము. ట్రైన్ మన ప్రీవియస్ స్టేషన్లో అయితే 50 minutes డిలేడ్ అయితే ఉండేది. ఇప్పుడు ఎగ్జాక్ట్ హాఫ్ అన్ అవర్ ఎర్లీతో వచ్చేసాము. 10 o'clock అరైవల్ టైం అనమాట. 10 o'clockకి రావాల్సిన మన సికింద్రాబాద్ దానాపూర్ ఎగ్జాక్ట్లీ 9:45కి అయితే రీచ్ అయ్యింది. 9:45కి అయితే రీచ్ అయింది. ఫాస్ట్గా కొట్టేశాడు. 130 kmph కొట్టేశాడు. కొన్ని స్టేషన్స్ అయితే ఆపేశాడు, కానీ నాట్ మోర్ దెన్ 10 seconds. 10 seconds కంటే ఎక్కువ ఆపలేదు. 10 seconds కంటే ఎక్కువ ఆపలేదు. బాగానే కొట్టేశాడు. సో ఇక్కడ డిపార్చర్ టైం వచ్చేసి మనకి 10:20 అన్నమాట. సో నేను ఇప్పుడే మాస్క్ వేసుకున్నాను. నిన్న వేసుకోలేదు, ఈరోజు ఇప్పుడే రీచ్ అయినప్పుడే వేసుకున్నాను మాస్క్. సో ఇప్పుడైతే మనకి లోకో రివర్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. లోకోమోటివ్ కప్లింగ్ అయితే అటు సైడ్కి వస్తుంది. సో చెక్ చేస్తున్నట్టున్నారు ఇక్కడంతా చెక్ చేస్తున్నట్టున్నారు. ఇప్పుడు మనకి వ్యాప్ 7 కప్లింగ్ వచ్చి రివర్సల్ అవుతుంది. లోకో రివర్సల్ అయితే ఉంటుంది. సో 10:20 దాకా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా 45-50 minutes దాకా అయితే ఇక్కడ మన ట్రైన్ అయితే ఉంటుంది. సో వెయిట్ ఫ్రెండ్స్, నేను ఇంకొకటి చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఇతను వచ్చి మా మామయ్య. సో మా మామయ్య అనమాట, చిన్న మామయ్య అనమాట. ఇంకో మామయ్య అయితే ట్రైన్ అయితే ఉన్నారు. సో మేమైతే చాలాసేపు అయితే కూర్చున్నాం కాబట్టి ఇప్పుడు ఆ ఎండింగ్ దాకా అయితే వాకింగ్కి అయితే వెళ్తున్నాము. ఆఫ్టర్ మళ్ళీ వ్యాప్ 7 కప్లింగ్ వచ్చి మనకి వెనకాలకైతే వస్తుంటుంది. సో ఫ్రెండ్స్, మనం అయితే అటు వెళ్దాం. ఫ్రెండ్స్, మీకు ఇంకోటి చూపిస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సికింద్రాబాద్ దానాపూర్ ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 10కి అయితే పెట్టాడు ఫ్రెండ్స్. ప్లాట్ఫామ్ నెంబర్ 10లో మన సికింద్రాబాద్ దానాపూర్ ట్రైన్ అయితే ఉంది. అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 9కి వచ్చి లోకమాన్య తిలక్ ప్రయాగ్రాజ్ సూపర్ ఫాస్ట్ ట్రైన్ అయితే ఉంది. సో దీనికైతే M1 కోచ్ అయితే ఉంది, ఎకనామీ కోచ్ అనమాట ఇది. సో ఇది 9th ప్లాట్ఫామ్లో ఉంది. మనది ఇక్కడ 10th ప్లాట్ఫామ్లో అయితే ఉంది ఫ్రెండ్స్. అక్కడ దాకా పోదామని ప్లాన్ పెడుతున్నా, పోయేటట్టు లేము. కాకపోతే అంత రష్ అయితే ఉంది అక్కడ. మ్యాక్సిమం ట్రై చేస్తా అక్కడ వ్యాప్ 7 దీనికి, లేకపోతే ఇక్కడ డైరెక్ట్ అట్టే ఆల్రెడీ వచ్చినట్టు ఉంది ఫ్రెండ్స్. అక్కడ వ్యాప్ 7 అయితే కనిపిస్తుంది లోకో రివర్సల్. సో స్టే ట్యూన్ ఫ్రెండ్స్. మనం 9:50కి అట్లా 9:45-9:50 మధ్యలో అయితే రీచ్ అయ్యాము. 10 o'clock రీచ్ అవ్వాల్సింది. సో ఇప్పుడైతే లోకో రివర్సల్ ఆల్రెడీ అయిపోయింది. మనం అక్కడ మాట్లాడే లోపు వాడు తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశాడు ఆల్రెడీ. మేబీ మనం సికింద్రాబాద్లో కలిసిన వ్యాప్సనే కావచ్చు, RPM వ్యాప్ 7 కావచ్చు, లేకపోతే పిటార్సీ వ్యాప్స్ అయినా కావచ్చు. సో ఇగో మన దానాపూర్ బోర్డు ఇక్కడ ఉల్టా కనిపిస్తుంది, సారీ. సో ఫ్రెండ్స్, పార్సల్ వ్యాన్ అయితే ఉంది, జనరేటర్ కారు. అక్కడికైతే వెళ్దాం ఫ్రెండ్స్. కప్లింగ్ అయితే జరుగుతుంది. మాస్క్ అయితే పెట్టడం మంచిది ఫ్రెండ్స్, ఎందుకంటే చాలా రిస్కీ ప్లేస్ అనమాట ప్రయాగ్రాజ్ జంక్షన్ అంటే. ఎవరి దగ్గర మాస్క్ అయితే లేదు. సో కప్లింగ్ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. కప్లింగ్ అయితే జరుగుతుంది. మనకి కళ్యాణ్ వ్యాప్ 7 అయితే ఇచ్చాడు. ప్రయాగ్రాజ్ జంక్షన్లో వచ్చేసింది. సో ఇది మాత్రం మనం సికింద్రాబాద్లో చూసిన వ్యాప్ 7 అయితే కాదు. ఇది వచ్చి కళ్యాణ్ వ్యాప్ 7 అనమాట, కొత్త వ్యాప్ 7 అనమాట. మనది తీసుకొచ్చి ఇది కాదు, ఇది వేరే వ్యాప్ 7 ఉంది. సో ఇప్పుడైతే ఇప్పుడు ఇక్కడ కప్లింగ్ అయితే జరిగింది ఫ్రెండ్స్. అంటే ఆల్రెడీ మనం నడిచే లోపు అయితే మనకి వ్యాప్ 7 కప్లింగ్ అయితే అయిపోయింది సికింద్రాబాద్ దానాపూర్కి. సో ఇంకా 20 minutes అయితే ఉంది మనకి ట్రైన్ తీయడానికి. 10:20కి అయితే తీస్తాడు, చాలా టైం ఉంది. సో అక్కడ క్లియరెన్స్ అయితే ఇంకా రావాలి. సో లోకో పైలట్ ఇక్కడ నుంచి అక్కడికి షిఫ్ట్ అవుతున్నారు. క్యాబ్ 2 నుంచి క్యాబ్ 1కి అయితే షిఫ్ట్ అవుతున్నారు. సో ఇప్పుడైతే కప్లింగ్ అయిపోయింది. మీకు వ్యాప్ 7 అయితే చూపించాను. ఈ వ్యాప్ 7 వచ్చేసి కళ్యాణ్ వ్యాప్ 7 అనమాట. సో ఇక్కడ చూసుకుంటే
పార్సల్ వ్యాన్ అనమాట, కొత్త పార్సల్ వ్యాన్. బోర్డు కూడా లేదనమాట. సో వాళ్ళు ఇక్కడ పార్సల్ అయితే దింపుతున్నారు, మొత్తం పార్సల్ అయితే దింపుతున్నారు. ప్రయాగ్రాజ్ జంక్షన్ వరకు అన్నీ దింపుతున్నారు. కాకపోతే ఇప్పుడు ఏంటి అంటే మనకి పార్సల్ వ్యాన్ వేరే జోన్ అనమాట, సెంట్రల్ రైల్వేస్ కాదు, సౌత్ సెంట్రల్ కాదు. ఇప్పుడు అది పార్సల్ వ్యాన్ వచ్చి మన సదర్న్ రైల్వేస్ వాళ్ళది. సో అందుకే కొత్త బోర్డు అయితే ఉంది. ప్రయాగ్రాజ్ జంక్షన్కి అయితే తీసుకొచ్చి ప్రయాగ్రాజ్ జంక్షన్లో దింపాల్సినవి దింపుతున్నారు. సో ఇంకా 20 minutes అయితే ఆగేది ఉంది. లోకోమోటివ్ అయితే వ్యాప్ 7 కళ్యాణ్ వ్యాప్ 7 అయితే కనెక్ట్ చేస్తారు, KYN కోడ్. సో ఇప్పుడు నెక్స్ట్ మనం వచ్చి ప్రయాగ్రాజ్ రంబాగ్ అనేసి ఒక ప్లేస్ ఉందన్నమాట. ఇక్కడ నుంచి జస్ట్ 10 minutes అనమాట. సో అక్కడ ఇంకొక 5 minutes హాల్ట్ అయితే ఉంటుంది. దీని తర్వాత అక్కడ ఫ్రెండ్స్ ప్రయాగ్రాజ్ జంక్షన్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. అచ్చా రైట్, నేనే. సో ఇప్పుడైతే డిపార్ట్ అయింది ఫ్రెండ్స్, ఆన్ టైం అయితే డిపార్ట్ అయింది. సో నెక్స్ట్ స్టేషన్ వచ్చి ప్రయాగ్రాజ్ బాగ్మార్గ్ ఇది ఉంది. సో స్టే ట్యూన్ ఫర్ ద నెక్స్ట్ స్టేషన్ ఫ్రెండ్స్. സ്ലീപ്പർ ഇതൊന്നും കിട്ടിയില്ലെങ്കിൽ സ്ലീപ്പർ പക്ക വേണം കേട്ടോ ఫ్రెండ్స్. ప్రయాగ్రాజ్ రంబాగ్ అయితే తీయలేకపోయాను, సారీ, కొంచెం బిజీ ఉండే. సో ఇప్పుడు జ్ఞాన్పూర్ రోడ్ అయితే రీచ్ అయినాం. ఫ్రెండ్స్ ఫైనలీ GYN స్టేషన్ కోడ్ జ్ఞాన్పూర్ రోడ్ అయితే రీచ్ అయిపోయాము. 11:48కి రావాల్సిన ట్రైన్ 11:26కి అయితే వచ్చేసింది. 25 minutes ఎర్లీ అనమాట ట్రైన్ అయితే. సో నెక్స్ట్ వచ్చి బులాన్పూర్ అనుకుంటా, ఆ తర్వాత మనకి వారణాసి జంక్షన్ అనమాట. సో మనకి లోకోమోటివ్ కళ్యాణ్ వ్యాప్ 7 అనమాట. సో బాగానే దంచాడు అక్కడ నుంచి ఇక్కడ దాకా, హాఫ్ అన్ అవర్ ఎర్లీ అయితే తీసుకొచ్చాడు. సో ఇప్పుడైతే మనం జ్ఞాన్పూర్ రోడ్ అయితే రీచ్ అయిపోయాము. సమ్మర్ కాబట్టి ఎండ విపరీతంగా ఉంది ఫ్రెండ్స్, చాలా కూడా. సో ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ బ్లాగ్లో అయితే ట్రైన్ నెంబర్ 12792 దానాపూర్ సికింద్రాబాద్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో మాకు రేపు ఈవినింగ్ 5 o'clock వారణాసి నుంచి అయితే ట్రైన్ టికెట్ బుక్ అయిందనమాట. 3rd ACలోనే, ప్రీమియం తక్కువ అయితే బుక్ అయింది. దట్స్ అవర్ లక్ అనమాట యాక్చువల్గా చెప్పాలంటే. సో ఇప్పుడు ఈ ట్రైన్ అయితే ఇప్పుడు ఎగ్జాక్ట్ 1:30కి అయితే వారణాసి రీచ్ అయిపోతుంది. అంతా అయిపోయి రేపటి బ్లాగ్ అయితే మళ్ళీ కలుస్తాం ఫ్రెండ్స్. ఇప్పుడు అంటిల్ దెన్ స్టే ట్యూన్ ఫర్ ద నెక్స్ట్ స్టేషన్ జ్ఞాన్పూర్. ఇప్పుడైతే సిగ్నల్ అయితే ఇవ్వలే, ఇంకా దాదాపు మనకి ఒక 20 minutes దాకా, 15 to 20 minutes అయితే ఇప్పుడు ఆపుతుంది ఫ్రెండ్స్ మనకి ట్రైన్ అయితే. సో నాకు తెలిసి మాకు లోకో పైలట్ అక్కడ దిగాడు అనుకుంటా, ఏదో కొనడానికి అయితే దిగాడు. సో ఇది మన AC 2 టైర్ కోచ్. AC 2 టైర్ కోచ్లో మనకి దాదాపు సికింద్రాబాద్ అయితే దొరకలేదు ఫ్రెండ్స్, టికెట్ అయితే కంప్లీట్ నిండిపోయింది. సో మనకి 3rd AC అయితే దొరకడం అయితే చాలా ఈజీగా వచ్చేసింది. ప్రీమియం తక్కువ అయితే బుక్ చేసాము. చాలా టఫ్ ట్రైన్ అనమాట. ఓన్లీ ఇదొక్కటే ట్రైన్ ఉంది టువర్డ్స్ సికింద్రాబాద్, అది కూడా దానాపూర్ టు సికింద్రాబాద్ అనమాట. దొరకడం అయితే చాలా కష్టమైంది. అయినా ప్రీమియం తక్కువలో మనకి లక్ బట్టి 3rd AC అయితే దొరికింది. 5 tickets అయితే దొరికింది మాకు. సో రేపు ఈవినింగ్ 5 o'clock ట్రైన్కి అయితే నేను 100% బ్లాగ్ అయితే తీస్తాను, అది కూడా ఇది అయిపోయాక. సో ఫ్రెండ్స్ ఇంకా 10 minutes అయితే ఉంది. సమ్మర్ వల్ల చాలా వేడి ఉంది ఫ్రెండ్స్. ఇంకా విషయం చెప్పాలి అంటే మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, బాలాజీ ఆదిత్య అని. సో హీఈస్ వన్ ఆఫ్ ద యూట్యూబర్ అనమాట. చాలా పర్ఫెక్ట్గా తీస్తాడు బ్లాగ్ మాత్రం. అతను తిరుపతిలో ఉంటాడనమాట. సో గ్వాలియర్లో వచ్చి వాడి స్టడీస్ అంతా గ్వాలియర్లో జరుగుతుందన్నమాట. హీస్ అగ్రికల్చర్లో ఏదో స్టడీ చేస్తున్నాడు. సో కలుద్దాం అనుకున్నాం బాలాజీ ఆదిత్య అని, మా కజిన్ లక్క ఆయన. కలుద్దాం అనుకున్నాం కానీ డిస్టెన్స్ వల్ల అతను కూడా రాలేకపోయాడు, సారీ అని చెప్పేసాను. సో అట్లా హీస్ మై బెస్టీ అనమాట. బాలాజీ ఆదిత్య కొన్ని టిప్స్ ఇచ్చాడు కాబట్టి ఇలాంటి బ్లాగ్ ధైర్యంగా చేసేది అయ్యేది.
సో ఫ్రెండ్స్ ఇంకొక 5-10 మినిట్స్ అయితే ఇక్కడ మన ట్రైన్ అయితే ఇక్కడ ఆగుతుంది. సో మనం కాసేపు అయితే ట్రైన్ లోపలికి ఎక్కిద్దాం, చాలా వేడిగా అయితే ఉంది. గైస్ సెకండ్ టైం బ్లాగ్ తీసినప్పుడు ఫస్ట్ టైం బ్లాగ్లో అయితే నాకు ఎప్పుడు ఎక్కువ కనిపించలేదు యాక్చువల్గా సబ్స్క్రైబర్స్ అనమాట. సో మనకి నా లక్ ఏంటంటే సికింద్రాబాద్ దానాపూర్ ట్రైన్లో మాత్రం నాకు ఒక సబ్స్క్రైబర్ అయితే వచ్చారు. మన IRCTC ప్యాంట్రీ కార్డ్ అతనే. भाई आपका नाम? शिव शंकर यादव. सॉरी, शिव शंकर यादव. शंकर यादव बोल रहा है. आप किधर से किधर? सिकंदराबाद दानापुर टू सिकंदराबाद. कल फिर कर से दानापुर सिकंदराबाद. अच्छा, సో ఫ్రెండ్స్ ఇతను మన సబ్స్క్రైబర్ అనమాట. నా బ్లాగ్స్ చూస్తారు, వచ్చారు. సో నేను నిన్న అంతా వీడియో తీసి అయితే తెలిసిపోయింది అనమాట నేనే అని, ఇండియన్ రైల్వేస్ అని తెలిసింది ఆయనకి. సో ఈయన ఒక సబ్స్క్రైబర్ ఉన్నాడు, ఇంకొక సబ్స్క్రైబర్ అయితే లోపలైతే ఉన్నాడు. సో ఈయన అంటే ఫోన్ కాల్ అయితే ఉన్నాడు. ఈయనతో పాటు ఇంకా 2-3 అయితే నా సబ్స్క్రైబర్స్ అనమాట. సో ఇంకొక అతను లోపలికి అయితే వెళ్ళాడు. సో ఆయనకైతే ఫోన్ కాల్ వచ్చిందనేసి ఇక నానికి పోయాడు. సో మేబీ నెక్స్ట్ స్టాప్ అయితే దిగుతున్నాడు అనమాట. సో ఇప్పుడు మన ట్రైన్ వచ్చేసి నెక్స్ట్ స్టాప్ ఏమయ్యా? कानपुर. अभी ज्ञान हो गया? हो गया ज्ञान हो गया. ज्ञानपुर गया क्या? బులాన్పూర్ రైట్. సో నెక్స్ట్ స్టేషన్ వచ్చి బులాన్పూర్ అనమాట. బులాన్పూర్కి ఆన్ టైం అయితే కొడుతున్నాడు, మామూలుగా కొట్టట్లే, కరెక్ట్ టైంకి అయితే కొడుతున్నాడు. సూపర్ బ్లాగ్ అయితే మాత్రం, బ్లాగ్ అయితే కరెక్ట్గా తీస్తున్నాడు, వీడియో మాత్రం. సో నెక్స్ట్ బులాన్పూర్ తర్వాత మన లాస్ట్ స్టాప్ వచ్చి వారణాసి. సో ఈ ట్రైన్ లాస్ట్ స్టాప్ వచ్చి దానాపూర్ అనమాట. సో మన భయ్య అయితే దానాపూర్ అయితే దిగుతాడు. సో भाई मैं भी कल शाम वाराणसी से यही टाइम में वेलकम 3 days में आ गया. सो आप शाम में तो ट्रेन चलता है 12:15 दानापुर से चलता था. ओके, हम लोग वाराणसी 5 बजे तक चल रहा था. 3rd AC में रहता, नहीं सेकेंड AC नहीं, 3rd AC में ప్రీమియం తక్కువ లేదు. సో ఇతను కూడా వచ్చేటప్పుడు కూడా ఇతను కనిపిస్తాను అంటున్నారు. మాదైతే 3rd AC అనమాట. ప్రీమియం తక్కువ అయితే బుక్ చేశాను. సో ఈయన ఒక సబ్స్క్రైబర్, యాక్చువల్గా 3 సబ్స్క్రైబర్స్ అయితే ఇప్పుడు ఉన్నారు మా సెకండ్ ఏసీలో. ఈయన ఫ్రెండ్ ఇంకొక నార్మల్ మన ప్యాసింజర్ అనమాట. సో ఆయన ఫోన్ కాల్ కాబట్టి ఇక రాలేకపోయాడు. సో ఇప్పుడు టైం వచ్చేసి 12 అయ్యింది ఫ్రెండ్స్. ఇంకొక 40 minutes వెళ్ళాలి, ఒక 40 నిమిషాలు 40 minutesలో మనం స్టేషన్ వరకు అయితే రీచ్ అవుతాము. ఆఫ్టర్ దట్ మన వారణాసి అయితే లాస్ట్ స్టేషన్ అనమాట. సో అక్కడ మిగతా కంటిన్యూ చేసి గుడ్ బై చెప్పేస్తాను. మళ్ళీ రేపు ఈవినింగ్ ట్రైన్ సేమ్ ఇదే దానాపూర్ సికింద్రాబాద్ సూపర్ ఫాస్ట్ అయితే మనకి దొరికింది. సో ఫ్రెండ్స్ అంటిల్ దెన్ స్టే ట్యూన్. ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్. ఇప్పుడైతే మనం బనారస్ సిటీ అయితే రీచ్ అయ్యాము. స్టేషన్ కూడా వచ్చి BS. సో ఇక్కడ యాక్చువల్గా అయితే హాల్ట్ అయితే లేదు, సిగ్నల్ కోసం అయితే ఇచ్చాడు. స్టేషన్ అయితే పెట్టాడు, ప్లాట్ఫామ్ నెంబర్ 3 అయితే పెట్టాడు. సో నెక్స్ట్ మనకు వచ్చేది బులాన్పూర్ అనమాట. యాక్చువల్గా 12:30కి రీచ్ అవ్వాల్సింది, ఇంకా రీచ్ అయితే అవ్వలేదు. 12:40 అవుతుంది. ఆల్మోస్ట్ 10 minutes అయితే లేట్ అయ్యింది ట్రైన్ మాత్రం. సో నెక్స్ట్ వచ్చి ఇక అదే మనకి బులాన్పూర్ అనమాట. దాని తర్వాత మన లాస్ట్ స్టాప్ వచ్చి మనకు వచ్చి వారణాసి రైల్వే స్టేషన్ అనమాట. దట్ ఈస్ అవర్ లాస్ట్ స్టాప్ అనమాట. సో ఫ్రెండ్స్ సిగ్నల్ అయితే ఇంకా ఇవ్వలేదు, సిగ్నల్ క్లియరెన్స్ అయితే ఇవ్వలేదు. స్టిల్ అట్ ద స్టేషన్ బనారస్ సిటీ అనమాట. సో ఇక్కడ వచ్చి బండ్లెఖాంద్ ఎక్స్ప్రెస్ అని అయితే ఉంది. నార్త్ సెంట్రల్ రైల్వే జోన్ వాళ్ళది బండ్లెఖాంద్ ఎక్స్ప్రెస్ అనమాట. గ్వాలియర్ నుండి బనారస్కి వెళ్ళే ట్రైన్ అనమాట. సో మా ఫ్రెండ్ బాలాజీ ఆదిత్య స్టేషన్కి అయితే వెళ్తుంది, గ్వాలియర్ టు బనారస్ రైల్వే స్టేషన్కి వెళ్తుంది. సో అది రేక్ షంటింగ్ అయితే మనకి ఇటార్సీ వ్యాప్ఫోర్ అయితే ఇచ్చారనమాట. సో సిగ్నల్ క్లియరెన్స్ కోసం అయితే ఆగుతున్నాము. నెక్స్ట్ స్టాప్ వచ్చి బులాన్పూర్. సో వెయిట్ ఫ్రెండ్స్ అంటిల్ దెన్ స్టే ట్యూన్. యా ఫ్రెండ్స్ ఫైనలీ వారణాసి జంక్షన్కి అయితే రీచ్ అయ్యాము. వారణాసి కోడ్ వచ్చి BSB. 1:30కి రావాల్సిన ట్రైన్ 15 minutes ఎర్లీగా అయితే వచ్చేసింది. 1:15కి అయితే వచ్చేసింది. ఒక 1:40కి అయితే డిపార్ట్ అయిపోతుంది. సో మన సికింద్రాబాద్ దానాపూర్ ట్రైన్ అయితే ఎక్స్పీరియన్స్ అయితే బాగా నచ్చింది. సో మా మామయ్య, మా పెద్ద మామయ్య అనమాట, మా అమ్మమ్మ, మా మమ్మీ. సో మేము ఐదుగురం చాలా ఎక్స్పీరియన్స్గా అయితే వెళ్ళాము సికింద్రాబాద్ దానాపూర్ ఎక్స్ప్రెస్ అయితే.
సో ఫ్రెండ్స్ సేఫ్గా స్మూత్గా అయితే జర్నీ అయితే బాగా నడిచింది మాది. సో రేపు ఈవినింగ్ సెకండ్ బ్లాగ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో అంటిల్ దెన్ స్టే ట్యూన్. వారణాసి జంక్షన్ అయితే మేము సూపర్ ఫ్రీగా అయితే మేము రీచ్ అయిపోయాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సెకండ్ బ్లాగ్ అయితే ఫ్రెండ్స్ ఇంకోటి అయితే మర్చిపోయాను. బులాన్పూర్ ఎప్పుడు అయిపోయిందో కూడా తెలియలేదు. నేను ఇట్లా కూర్చోగానే ట్రైన్ మధ్యలో రన్నింగ్ అయితే అయ్యింది. బులాన్పూర్ అయిపోయిందేమో నాకు తెలియలేదు, చూడలే. మళ్ళీ చూడంగానే వారణాసి జంక్షన్ అయితే రీచ్ అయిపోయింది. సో బులాన్పూర్ అయితే టచ్ చేయలేదు ఫ్రెండ్స్, సారీ. సో ఓకే ఫ్రెండ్స్, స్టే ట్యూన్ ఫర్ ద నెక్స్ట్ 1279 దానాపూర్ సెకండ్. ఫుల్ రష్ అయితే ఉంది. నేను తర్వాత మాట్లాడతాను.